స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ కోసం నవోదయ కోచింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నవోదయకు సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించినటువంటి మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్, లాంగ్వేజ్ వీటన్నిటికి సంబంధించినటువంటి వీడియోస్ అన్ని కూడా, ఈ లెసన్స్ అన్ని కూడా వీడియోస్ రూపంలో మన ఛానల్లో మీ అందరికీ కూడా అందిస్తాను. ఈ క్లాసెస్ని చూడడం కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ అన్నిటిని కూడా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మీరు వీడియో చూసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే స్టూడెంట్స్, ఈరోజు మన నవోదయ ఆన్లైన్ కోచింగ్లో ఫస్ట్ క్లాస్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఆడ్ మ్యాన్ అవుట్ అంటే భిన్న జాతిని గుర్తించడం, దీనికి సంబంధించినటువంటి క్లాస్ ఈరోజు తెలుసుకుందాం. ఈ నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మనకి మెంటల్ ఎబిలిటీ అనే అంశంలో 40 క్వశ్చన్స్ ఉంటాయి. దానికి 50 మార్క్స్ కేటాయించారు. దీనికి మనకి టైం వచ్చి 60 మినిట్స్ ఉంటుంది, అంటే 1 అవర్ అనమాట. అలాగే అర్థమెటిక్ టెస్ట్కి సంబంధించి 20 క్వశ్చన్స్ ఉంటాయి. వాటికి 20 మార్క్స్, 25 మార్క్స్, అలాగే టైం 30 మినిట్స్. అలాగే లాంగ్వేజ్ టెస్ట్కి సంబంధించి, అంటే తెలుగు లాంగ్వేజ్ మనం తీసుకుంటాం కదా, ఈ తెలుగుకు సంబంధించి 20 ప్రశ్నలు ఉంటాయి. వాటికి 25 మార్కులు కేటాయించడం జరుగుతుంది. మనకి ఇచ్చే టైం 30 మినిట్స్. టోటల్గా ఈ 3 అంశాలకు సంబంధించి మొత్తం మనం నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్లో 80 ప్రశ్నలకి మనం సమాధానం రాయాలి. వాటికి గాను మనకి 100 మార్క్స్ అనేది కేటాయిస్తారు. టోటల్ టైం వచ్చి 2 అవర్స్ అనమాట. ఇందులో ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి అంశం మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి క్లాసెస్ ముందు చూద్దాం. మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఈరోజు ఫస్ట్ క్లాస్ అనమాట. ఈ మెంటల్ భిన్న జాతిని ఎంపిక చేయడం, ఆడ్ మ్యాన్ అవుట్ అంటారు. ఈ భిన్న జాతిని ఎంపిక చేయడం అంటే మనకి ప్రతి ప్రశ్నలో కూడా 4 బొమ్మలు ఇస్తారు. ఈ 4 పిక్చర్స్లో 3 పిక్చర్స్ అనేవి, 3 బొమ్మలు అనేవి ఏదో ఒక రిలేషన్ కలిగి ఉంటాయి. కానీ ఆ 4వ బొమ్మ ఈ మూడింటికి భిన్నమైనటువంటి, సంబంధం లేనటువంటి ఒక పిక్చర్ అనేది ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైన చూడండి, ఇక్కడ 4 పిక్చర్స్ ఉన్నాయి. ఈ 4 పిక్చర్స్ మీరు గమనిస్తే ఈ ఫిషెస్ అనేవి, ఇది ఈ కన్ను చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ కన్ను అనేది మనకి ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా తిరుగుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇది కూడా చూడండి, ఇలాగ తిరుగుతూ ఉన్నట్టు. మనకు కూడా ఇలా చూస్తే క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే గడియారం ముళ్ళు ఎలా తిరుగుతుందో ఆ విధంగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ 3 తిరుగుతూ ఉన్నాయి. కానీ ఇది చూస్తే మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో లేదు. మీ ఐ అనేది ఈ పక్కన ఉంది, అంటే ఏంటి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. సో ఇక్కడ ఆడ్ మ్యాన్ అనేది, భిన్న జాతి అనేది ఈ ఫిష్ బొమ్మ అవుతుంది అనమాట. ఈ విధంగా ఇచ్చిన 4 పిక్చర్స్లో అది వేరేగా ఉన్నటువంటి ఆ పిక్చర్ని, సంబంధం లేనటువంటి పిక్చర్ని గమనించాలి, మనం గుర్తించాలి. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ 4 పిక్చర్స్ ఇచ్చారు చూడండి, ABCD అని 4 పిక్చర్స్ ఇచ్చారు. ఈ 4 పిక్చర్స్ మీరు గమనిస్తే ఏ పిక్చర్లో మనకి ఇక్కడ ఈ విధంగా స్ట్రైట్ లైన్స్తో గీసినటువంటి పిక్చర్ ఉంది. అలాగే బి పిక్చర్లో కూడా ఈ స్ట్రైట్ లైన్స్ను ఉపయోగిస్తూ గీసినటువంటి పిక్చర్ ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది. అలాగే డి పిక్చర్లో కూడా మనకి ఈ లైన్స్తో డ్రా చేసినటువంటి పిక్చర్స్, అంటే ABD ఈ 3 పిక్చర్స్లో కూడా ఎలా ఉన్నాయంటే లైన్స్ ఉన్నాయి, స్ట్రైట్ లైన్స్ అనేవి లైన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ సి పిక్చర్లో ఒక్క లైన్ కూడా లేదు, అన్ని సర్కిల్సే ఉన్నాయి. కాబట్టి ఈ 4 పిక్చర్స్లో భిన్నంగా ఉన్నది ఏది, సి. సో మనం ఇక్కడ సి అనే దానికి ఈ విధంగా మనం రౌండ్ చేసి బబుల్ చేయాలి. ఇది మనకు ఆన్సర్ ఏంటంటే సి. ఈ విధంగా ఇచ్చిన 4 పిక్చర్స్లో భిన్నమైనటువంటి, సంబంధం లేనటువంటి ఈ ఆడ్ మ్యాన్ మనం గుర్తించాలి. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి పిక్చర్స్, 4 పిక్చర్స్ని ఒకసారి గమనించండి. ఈ ఏ పిక్చర్లో ఉన్నది మ్యాంగో, అంటే అదొక ఫ్రూట్ అనమాట. బి పిక్చర్లో ఉన్నది బనానా, అంటే అది కూడా ఒక ఫ్రూట్. సి పిక్చర్లో గ్రేప్స్ ఉన్నాయి, అంటే అది కూడా ఒక ఫ్రూట్. డి పిక్చర్లో ఏముంది, ఆనియన్ ఉంది. ఆనియన్ అనేది ఫ్రూట్ కాదు, ఇది మనకు తెలుసు. ఇదేంటిది, వెజిటబుల్. సో ఇక్కడ ఆడ్ మ్యాన్ ఎవరు, డి అనమాట. సంబంధం లేని పిక్చర్ ఏంటి, డి. సో ఇక్కడ డి అనేది ఈ పిక్చర్లో ఆన్సర్ ఏంటంటే డి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి ఈ పిక్చర్స్ చూడండి. ఇది క్యారమ్ బోర్డ్, అంటే ఒక ఆట వస్తువు. ఇది కూడా షటిల్ బ్యాట్, అంటే ఒక ఆట వస్తువు. ఈ క్రికెట్ బ్యాట్ అనేది కూడా ఆట వస్తువులు. కానీ ఇక్కడ గ్లాస్ అనేది ఆట వస్తువు కాదు ఇది. కాబట్టి ఇక్కడ ఆడ్ మ్యాన్ అనేది ఈ గ్లాస్ ఉన్న పిక్చరే మనకి ఇక్కడ ఆడ్ మ్యాన్ అవుతుంది అనమాట, సి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ బ్రింజాల్, వంకాయ అనేది వెజిటబుల్. అలాగే క్యారెట్ వెజిటబుల్. ఇది టమాటో కూడా వెజిటబుల్. కానీ ఇక్కడ ఉన్నది ఏంటిది, యాపిల్ అనేది ఫ్రూట్. కాబట్టి ఈ 4 పిక్చర్స్లో కూడా మనకి ఆడ్ మ్యాన్ ఎవరు, బి. యాపిల్ అనేది సంబంధం లేనటువంటి పిక్చర్. సో ద ఆన్సర్ ఈస్ బి. సో ఈ విధంగా మనకి
ఆడ్ మ్యాన్ అనేది మనం గుర్తించి చెప్పవలసి ఉంటుంది. ఈ ఆడ్ మ్యాన్ అనేవి మనం చూసాం. ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటబుల్స్ ఉన్నాయి. ఇంకే రకాలు ఉండొచ్చు అంటే ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. మనకు జనరల్‌గా ఏ ఏ రకాలు ఈ పిక్చర్స్‌లో ఉండొచ్చో చూడండి. ఫ్రూట్స్, పండ్లు, కూరగాయలకు సంబంధించిన పిక్చర్స్ ఇవ్వచ్చు. అలాగే ఆట వస్తువులు, పాత్రలు, రాత పరికరాలు, ధరించే దుస్తులు, ప్రయాణ సాధనాలు అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ బస్సు, రైలు, కారు ఇచ్చి, నాలుగో పిక్చర్‌గా మనకి ఈ ప్రయాణ సాధనం కానటువంటి ఏ టేబుల్ బొమ్మ ఇచ్చారనుకోండి. అప్పుడు ఆ టేబుల్ అనేది మనకి ఆడ్ మ్యాన్ అవుతుంది. అలాగే ఇంకా నీటిలో చరించేవి అంటే చేపలు లాంటివి, భూమి మీద తిరిగేవి, ఆకాశంలో తిరిగేవి, సూర్యుడు మొదలైన స్వయం ప్రకాశకాలు, పెట్రోల్‌తో నడిచేవి, జంతువుల్లాగే వాహనాలు, క్రూర జంతువులు, సాధు జంతువులు, పెంపుడు జంతువులు. అంటే మనకి అడిగే ప్రశ్నల్లో ఈ పిక్చర్స్ అనేవి ఏ టైప్ పిక్చర్స్ ఉండొచ్చు అనేది మనకి ఎగ్జాంపుల్ అన్నమాట. అంటే ఫ్లవర్స్ ఇవ్వచ్చు, కూర్చోవడానికి ఉపయోగించేవి ఇవ్వచ్చు, అలాగే రాతకు ఉపయోగించే పరికరాలు, ప్రసార సాధనాలు అంటే టీవీ, రేడియో ఇలాంటివన్నమాట. పడకగా ఉపయోగించేవి, నివాసములు, మానవులు ధరించే కళ్ళజోడు, టోపీ, వాచి, అలాగే వస్తువులు, ప్రార్థనా మందిరాలు, వివిధ రకాలైన దీపాలు, వస్తువులను ఉంచడానికి ఉపయోగించే పెట్టె, బీరువా మొదలైనవి, జ్ఞానేంద్రియాలు, వాద్యాలు, ఆయుధాలు, వృత్తులు, పనిముట్లు ఇలా వివిధ రకాలైనటువంటి మనకి సంబంధం ఉన్నటువంటి కొన్ని జాతులనేవి మనకి ఈ పిక్చర్స్ రూపంలో ఇచ్చే అవకాశం ఉంది. ఎవరు ఇస్తారని కాదు, మనకి ఫర్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఇవి ఇచ్చే అవకాశం ఉందని. అలాగే ఒకే రిలేషన్ కలిగి ఉన్నటువంటి ఒకే కాన్సెప్ట్, ఒకే ధర్మం అంటాం. ఆ ధర్మం కలిగినటువంటి బొమ్మలు ఎలాంటివి ఉండొచ్చంటే, మనం ఇందాక ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా! సరళ రేఖలతో ఏర్పడేవి. అలాగే వక్ర రేఖలతో ఏర్పడేవి. సమృత పటాలు, వివృత పటాలు, అల్ప కోణాలు. సమృత పటాలంటే మనకి క్లోజ్డ్ పిక్చర్స్ అన్నమాట. వివృత పటాలంటే ఓపెన్ పిక్చర్స్. అలాగే అల్ప కోణాలు, అధిక కోణాలు, ఒక ఆకారం లోపల అదే ఆకారం ఉండడం, ఒక ఆకారంలో మరొక ఆకారం ఉండుట, సమాంతర రేఖలుగా ఉండుట, ఖండన రేఖలుగా ఉండుట, ఒక చిత్రంలో ఉండే ఆకారాల సంఖ్య, నలుపు చేయబడిన భాగం సమానంగా ఉండుట, గీతలు ఒకే డైరెక్షన్‌లో ఉండుట, బొమ్మలు, గీతలు ఒకే డైరెక్షన్‌లో ఉండుట, లోపల గాని, వెలుపల గాని ఉండే భాగం ఒకే విధంగా ఉండుట. అంటే ఇలా రకరకాలుగా మనకి పిక్చర్స్ అనేవి ఆ రిలేషన్ మనం గుర్తించొచ్చు. బాణం గుర్తులు ఒకే దిక్కును సూచించుట, బొమ్మలోని భాగాలన్నీ కుడి, ఎడమలు సమానంగా ఉండుట, గీతల సంఖ్యల్లో సమానత్వం. ఈ విధమైనటువంటి ఏదైనా ఒక రిలేషన్ ఉందా అని మనం ఆ పిక్చర్‌లో గమనించాలి. అలాగే ఇప్పుడు అక్షరాలు, అంకెలకి సంబంధించి కూడా కొన్ని రిలేషన్స్ అనేవి మనకి అడుగుతూ ఉంటారు. అందులో ఏబీసీడీ అనే విధంగా ఒకే భాషకు చెందినటువంటి పదాలు ఇవ్వడం, అలాగే అచ్చులు మాత్రమే ఇవ్వడం, హల్లులు మాత్రమే ఇవ్వడం, ఎండబ్ల్యూఈ అలాగా గీతలతో ఏర్పడే అక్షరాలను ఇవ్వడం, బేస్ సంఖ్యలు, సరి సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, స్క్వేర్స్, క్యూబ్స్, అలాగే ఒకే సంఖ్యతో హెచ్చించబడే సంఖ్యలు, ఒక సంఖ్యకు ఉండే కారణాంకాలు, ఇలా రకరకాలైనటువంటి మొదలైనటువంటివి మనకి ఇక్కడ రిలేషన్స్‌లో ఒకే ధర్మంలో ఉండేటటువంటి అక్షరాలు గాని, అంకెలు గాని, ఈ వస్తువులు గాని, అలాగే జాతులు గాని మనకి పిక్చర్స్ రూపంలో అడుగుతారు. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు నవోదయ పరీక్షల్లో గతంలో వచ్చిన కొన్ని ప్రశ్నలు చూద్దాం. ఎబిలిటీ ఆడ్ మ్యాన్ అవుట్ అనే కాన్సెప్ట్లో గతంలో అడిగినటువంటి కొన్ని ప్రశ్నలు ఇప్పుడు చూద్దాం. ఈ ప్రశ్న ఒకసారి చూడండి. ఇది జేఎన్‌వి 2019 అంటే 2019 సంవత్సరంలో ఈ ప్రశ్న అడగడం జరిగింది. ఓకే, ఇక్కడ 4 పిక్చర్స్ ఉన్నాయి చూడండి. ఈ 4 పిక్చర్స్‌లో ఆడ్ మ్యాన్ ఏది? అంటే ఏది మనకి రాంగ్ అనేది మీరు ఇప్పుడు గమనించాలి. ఇందులో ఫస్ట్ పిక్చర్ చూడండి. ఈ ఫస్ట్ పిక్చర్ చూస్తే ఇక్కడ మనకి సర్కిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి? 3 సర్కిల్స్ ఉన్నాయి. అలాగే సర్కిల్స్ లోపల ఉన్నటువంటి ఈ ట్రయాంగిల్‌లో కూడా 3 లైన్స్ ఉన్నాయి. అంటే సర్కిల్స్ లోపల ఉన్న ఫిగర్‌లో ఉన్నటువంటి లైన్స్ సమానంగా ఉన్నాయన్నమాట. ఇక్కడేమో 3 సర్కిల్స్ ఉన్నాయి. ఇందులో కూడా 3 లైన్స్ ఉన్నాయి. అదేవిధంగా మరి థర్డ్ పిక్చర్‌లో కూడా చూసినట్లయితే 4 సర్కిల్స్ ఉన్నాయి. 4 లైన్స్ ఉన్నాయి. అంటే పైన 4 సర్కిల్స్ ఉన్నాయి. లోపల 4 లైన్స్ ఉన్నటువంటి పిక్చర్ ఉంది. అలాగే ఈ ఫోర్త్ పిక్చర్‌లో కూడా 5 సర్కిల్స్ ఉన్నాయి. 5 లైన్స్‌తో డ్రా చేసినటువంటి పిక్చర్ లోపల ఉంది. కానీ ఇక్కడ మీరు సెకండ్‌లో చూసినట్లయితే ఇందులో మనకి 1, 2, 3 సర్కిల్స్ ఉన్నాయి. లోపల లైన్స్ ఏమో 1, 2, 3, 4 అంటే 4 లైన్స్‌తో డ్రా చేసిన పిక్చర్ ఉంది. కాబట్టి
దీనికి ఆడ్ మ్యాన్ అనేది నెంబర్ 2 అవుతుంది. ఈ ప్రశ్నని జేఎన్వి 2019 సంవత్సరంలో అడగడం జరిగింది. ఇప్పుడు ఇంకో ప్రశ్న చూద్దాం. ఇది కూడా 2019లో జేఎన్విలో అడిగారు. ఈ ప్రశ్నలో మనం చూసినట్లయితే ఆడ్ మ్యాన్ ఏమనుకుంటున్నారు మీరు ఒకసారి గెస్ చేయండి. ఓకే, ఇప్పుడు మీరు ఇందులో ఆడ్ మ్యాన్ ఏమవుతుందంటే ఇందులో 3 అనేది ఆడ్ మ్యాన్ అవుతుంది. ఎందుకని ఇక్కడ 1లో చూస్తే ఆర్యుఎన్ ఉన్నాయి, ఇందులో 2లో కూడా ఆర్యుఎన్ ఉన్నాయి, 4th దాంట్లో కూడా ఆర్యుఎన్ ఉన్నాయి. అంటే ఆర్యుఎన్ అనే లెటర్స్తో ఏర్పడిన పదాలు మాత్రమే ఉన్నాయి, కానీ ఇందులో ఆర్ లేదు కాబట్టి దాని బదులు కే ఉంది కాబట్టి ఇది ఆడ్ మ్యాన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ పిక్చర్ చూడండి. ఇది కూడా 2019 జేఎన్వి ఎగ్జామ్లో అడిగిన ప్రశ్న ఇది. ఇందులో మీరు చూసినట్లయితే సర్కిల్స్ 3 సర్కిల్స్ ఉన్నాయి. ఈ 3 సర్కిల్స్లో మనం చూస్తే 2 సర్కిల్స్ ఇక్కడ క్రాస్ అవుతూ అంటే ఇంటర్సెక్ట్ చేసుకుంటూ కనిపిస్తున్నాయి. సెకండ్ పిక్చర్లో కూడా 2 సర్కిల్స్ అనేవి ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి. ఈ థర్డ్ దాంట్లో కూడా 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి, కానీ 4th దాంట్లో అన్ని సర్కిల్స్ కూడా ఇక్కడ మనకి ఇంటర్సెక్ట్ చేసుకుంటూ కనిపిస్తున్నాయి. సో దట్ 4th వన్ ఈజ్ ద ఆడ్ మ్యాన్. ఓకే, నెక్స్ట్ ఈ పిక్చర్ కూడా గమనించి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ అండ్ సే ద ఆన్సర్. ఇందులో మీరు ఏదనుకుంటున్నారో ఆన్సర్ ఒకసారి చూసి చెప్పండి. ఓకే, ఇందులో ఆన్సర్ ఏమవుతుందంటే ఆడ్ మ్యాన్ ఎవరంటే 2. ఆప్షన్ 2 ఈజ్ ద ఆడ్ మ్యాన్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లస్ సింబల్కి లెఫ్ట్లో ఈ లాంగ్ లైన్ ఉంది, రైట్ సైడ్లో షార్ట్ లైన్ ఉంది. ఇక్కడ కూడా ఈ ప్లస్కి మీరు చూస్తే లెఫ్ట్లో లాంగ్ లైన్, రైట్లో షార్ట్ లైన్ ఉంటుంది. ఇందులో కూడా మీరు ఈ పిక్చర్ని కొంచెం టర్న్ చేసి చూస్తే దీనికి కూడా అదే విధంగా ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి, ఈ ప్లస్కి లెఫ్ట్లో ఏమో షార్ట్ లైన్ ఉంది, రైట్లోనేమో లాంగ్ లైన్ ఉంది. అంటే ఈ పిక్చర్ అనేది మనం కరెక్ట్గా స్ట్రైట్గా చేసుకుని మీరు చూస్తే అన్నీ కూడా మరి ఒకలాగే ఉన్నాయి, ఏవి 1, 3, 4లు. కానీ ఈ 2 పిక్చర్ అనేది మాత్రం డిఫరెంట్గా ఉంది. సో దట్ 4th వన్ ఈజ్ ద ఆడ్ మ్యాన్, సారీ సెకండ్ వన్ ఈజ్ ద ఆడ్ మ్యాన్. ఓకే, ఇది 2018లో అడిగినటువంటి ప్రశ్న ఇది. ఇది చూడండి ఒకసారి చూసి ఇందులో ఆడ్ మ్యాన్ ఎవరు చెప్పండి. చాలా ఈజీగా మనకు తెలిసిపోతుంది. మీరేమనుకుంటున్నారు ఆడ్ మ్యాన్? ఎస్, సెకండ్ వన్ ఈజ్ ద ఆడ్ మ్యాన్. ఎందుకంటే ఈ పిక్చర్లో ఒక పార్ట్కే షేడ్ చేశారు, ఇందులో కూడా ఒక పార్ట్కే షేడ్ చేశారు, ఇందులో కూడా ఓన్లీ 1 part ఈజ్ షేడెడ్. బట్ సెకండ్ పిక్చర్ మేము చూసినట్లయితే దెర్ ఈజ్ 2 parts ఆఫ్ ద పిక్చర్ ఆర్ షేడెడ్. సో దట్ ద ఆడ్ మ్యాన్ ఈజ్ సెకండ్ వన్. అంటే మన రెండో పిక్చర్లో 2 పార్ట్లు ఇక్కడ షేడ్ చేశారు, సో ఇది ఆడ్ మ్యాన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 6th వన్ చూస్తే ఇది 2018లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఇందులో ఆడ్ మ్యాన్ ఎవరు అవుతున్నారు మీరు? ఎస్, ఫస్ట్ వన్ ఈజ్ ద ఆడ్ మ్యాన్. ఎందుకంటే ఈ సెకండ్ పిక్చర్లో 2 పిక్చర్స్ ఉన్నాయి, అవి 2 కూడా క్రాస్ చేసుకుంటున్నాయి, ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి. అలాగే థర్డ్ వన్లో కూడా ది 2 సిమిలర్ పిక్చర్స్ ఆర్ ఫిగర్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఈచ్ అదర్. ఇందులో కూడా 2 పిక్చర్స్ కూడా ఇంటర్సెక్ట్ చేసుకుంటే ఒకదాని ఒకటి ఖండించుకుంటున్నాయి అనమాట. కానీ ఇక్కడ ఉన్నటువంటి 2 పిక్చర్స్ కూడా ఖండించుకోవడం లేదు, ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయి. కాబట్టి ఇందులో ఎటువంటి ఇంటర్సెక్షన్ అంటే ఖండన అనేది లేదు, కాబట్టి 6th వన్ అనేది ఆడ్ మ్యాన్ అవుతుంది. నెక్స్ట్ 7th వన్ చూడండి. ఇందులో 2018లో అడిగినటువంటి ప్రశ్న ఇచ్చారు. ఇందులో మీరు చూసినట్లయితే మనకి 4th పిక్చర్లో కనుక మీరు చూస్తే ఈ యారో అనేది ఎలా ఉందంటే ఈ బ్లాక్ షేడ్కి ఆపోజిట్గా ఉంది. కానీ మిగిలిన పిక్చర్స్లో చూస్తే ఈ యారో అనేది ఎలా ఉందంటే బ్యాక్ షేడ్ ఎటు ఉందో ఈ యారో మార్క్ కూడా అటువైపే ఉంది. బ్లాక్ షేడ్ వైపే యారో మార్క్ ఉంది, ఈ బ్లాక్ షేడ్ వైపే యారో మార్క్ ఉంది. బట్ ఈ 4th పిక్చర్లో చూస్తే బ్లాక్ షేడ్ ఇటు ఉంది, యారో మార్క్ ఏమో బయట వైపు ఉంది. సో దట్ 4th వన్ ఈజ్ ద ఆడ్ మ్యాన్. నెక్స్ట్ చూడండి. ఇందులో ఇది కూడా 2018లో అడిగినటువంటి క్వశ్చన్. ఇది కూడా చాలా ఈజీగా మనం చేయవచ్చు. 8th క్వశ్చన్. ఇందులో ఆడ్ మ్యాన్ ఏది? ఎస్, సెకండ్ వన్ ఈజ్ ద ఆడ్ మ్యాన్. ఎందుకంటే ఈ ఓవల్లో ఉన్నటువంటి ఈ లైన్స్ అనేవి ఈ చివరకు ఉన్నాయి, కార్నర్స్లో ఉన్నాయి, కానీ ఇందులో చూస్తే సెంటర్లో ఉన్నాయి. సో దట్ సెకండ్ వన్ ఈజ్ ద ఆడ్ మ్యాన్. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. ఈ 9th క్వశ్చన్ చూస్తే ఇది కూడా 2008లో అడిగినటువంటి క్వశ్చన్. ఇందులో దీంట్లో సంబంధించి ఆడ్ మ్యాన్ ఎవరు? ఇందులో ఆడ్ మ్యాన్ మరి మీరు గమనించాలంటే ఒక చిన్న హింట్ చెప్తాను చూడండి. ఇందులో ఈ ఫిగర్లో అంటే ఈ పిక్చర్లో అన్నట్టుంటే ట్రయాంగిల్ అనుకోండి, ట్రయాంగిల్, స్క్వేర్, ఇక్కడ స్క్వేర్,
ఇక్కడ పెంటగాన్ ఉంది. ఇలాంటి వాటిలో ఉన్నటువంటి లైన్స్కి అలాగే యారోస్కి ఉన్న లైన్స్కి ఆ నెంబర్ని మీరు డిఫరెన్స్ చూస్తే మీకు తెలిసిపోతుంది. లైన్స్ని ఒకసారి కౌంట్ చేయండి. ఎస్, అందులో మనం చూస్తే మనకి ఆడ్ మ్యాన్ అనేది 2 అని తెలుస్తుంది. ఎందుకంటే ఫస్ట్ పిక్చర్లో ఈ ట్రయాంగిల్లో 3 లైన్స్ ఉన్నాయి, యారోస్ 2 యారోస్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి ట్రయాంగిల్ కంటే కూడా యారోస్ ఒకటి తక్కువ ఉన్నాయి. 3 ట్రయాంగిల్లో 3 లైన్స్ ఉంటే యారోస్ 2 ఉన్నాయి. అలాగే ఇందులో స్క్వేర్లో 4 లైన్స్తో పిక్చర్ ఉంది, యారోస్ ఏమో 3 ఉన్నాయి, దానికంటే ఒకటి తక్కువ ఉంది. ఇక్కడ కూడా 5 లైన్స్తో పిక్చర్ ఉంది వెంటగా, దాని కింద 4 యారోసే ఉన్నాయి, అంటే ఒకటి తక్కువ ఉంది. కానీ ఇక్కడ చూస్తే ఈ రెక్టాంగిల్ అనేది ఈ 4 లైన్స్తో ఉంది, కానీ 4 లైన్సే అంటే మళ్ళీ 4 యారోసే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఏం చేయాలి, ఇది ఆడ్ మ్యాన్ అవ్వకుండా ఉండాలంటే ఈ రెక్టాంగిల్కి 4 లైన్స్ ఉన్నాయి కాబట్టి యారోస్ని 3 ఇవ్వాలి, కానీ ఇక్కడ 4 ఇచ్చారు. సో దట్ సెకండ్ వన్ ఈజ్ ద ఆడ్ మ్యాన్. అంటే మనం ఒక పిక్చర్లో ఆడ్ మ్యాన్ కనిపెట్టడానికి మనం ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలంటే మిగిలిన మూడింటికి అసలు ఏ పోలిక ఉందో గమనించాలి. ఆ మిగిలిన 3 ఒకే రకమైనటువంటి ఒక పోలికని కలిగి ఉంటాయి. ఒక సేమ్ జాతి కానీ, ఒక ఆర్డర్ కానీ, లేదా ఒక షేప్ కానీ అవి కలిగి ఉంటాయి. దాన్ని మనం ఆ పోలికని మనం గమనిస్తే అది కనిపెట్టగలిగితే ఆడ్ మ్యాన్ ఈజీగా చెప్పవచ్చు. నెక్స్ట్ 10th వన్ చూడండి. ఈ 10వ ప్రశ్నలో కూడా దీంట్లో ఆన్సర్ ఏమవుతుంది, ఇందులో మనం అంటే అన్ని ఒకేలా ఉన్నవి కాకుండా డిఫరెంట్గా ఏవి ఉన్నాయో వాటిని ఆలోచించాలి. చూడండి, ఇప్పుడు మనకి యారో మార్క్స్ అన్ని ఈక్వల్గానే ఉన్నాయి. యారో మార్క్స్ కానీ అలాగే లైన్స్లో కానీ పెద్ద మనకి ఏమి డిఫరెన్సెస్ కనిపించట్లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి డాట్స్ అనేవి ఉన్నాయి, 2 బ్లాక్ స్మాల్ సర్కిల్స్ ఉన్నాయి కదా, ఈ బ్లాక్ డాట్స్ మాత్రం కొంచెం డిఫరెంట్ మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇవి 2 ఒకే లైన్లో కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా ఒకే లైన్లో ఉన్నాయి, ఇక్కడ కూడా ఒకే లైన్లో ఉన్నాయి, అది నిలువైన అడ్డమైన. కానీ ఇవి 2 క్రాస్గా ఉన్నాయి. ఇవి ఒకే లైన్ ఇలా కానీ లైన్లో లేవు. అవి ఎలా ఉన్నాయంటే క్రాస్గా ఉన్నాయి, ఇలా క్రాస్గా ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఆడ్ మ్యాన్ అనేది 3 అవుతుంది అనమాట. ఫిగర్ 3 ఈజ్ ద ఆడ్ మ్యాన్. నెక్స్ట్ 11th వన్. ఈ 11th వన్ చూడండి. 11th వన్ కూడా మనకి 2 టైమ్స్ అడిగారు. 2017, 1995లో కూడా ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. దీంట్లో ఆడ్ మ్యాన్ ఎవరవుతారు, మనం చూస్తే ఫస్ట్ ఫిగర్లోను, థర్డ్ ఫిగర్లోను, ఫోర్త్ ఫిగర్లోను ఈ మూడింట్లో కూడా ఈ ప్యారలల్ లైన్స్ అనేవి ఎలా ఉన్నాయి అంటే ఇలా అడ్డంగా ఉన్నాయంట, అంటే ఎలాగా హారిజాంటల్గా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఈ 3 కూడా అడ్డంగా గీతలుగా ఉన్నాయి, అంటే హారిజాంటల్గా ఉన్నాయి. కానీ ఈ సెకండ్ పిక్చర్లో ఈ లైన్స్ అనేవి నిలువుగా ఉన్నాయి, అంటే ఎలా ఉన్నాయి, అవి వెర్టికల్గా ఉన్నాయి. సో ఇక్కడ వర్టికల్గా ఉన్నటువంటి ఈ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ హారిజాంటల్ లైన్స్, ఈ సెకండ్ వన్లో వెర్టికల్ లైన్స్. కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ అనేది మనకి తెలుస్తుంది. కాబట్టి సెకండ్ పిక్చర్ ఈజ్ ద ఆడ్ మ్యాన్. నెక్స్ట్ 12th వన్. ఈ 12th వన్ మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇందులో ఆడ్ మ్యాన్ ఏది, ఎస్, 4th ఆడ్ మ్యాన్. ఎందుకని ఇవన్నీ కూడా స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి, కానీ ఇది కర్వ్ ఇది. సో దట్ ఈ 4th వన్ ఈజ్ ద ఆడ్ వన్. నెక్స్ట్ 13. ఈ 13 చూస్తే మనకి పైన సర్కిల్ ఉంది, లోపల ఓవెల్ షేప్ లాగా ఒక ఐ షేప్ లాగా వచ్చింది. దాని కింద ఉన్నటువంటి 3వ షేప్ మనం చూస్తే ఇవి కర్వ్స్ షేప్లో ఉన్నాయి. అంటే మొత్తం ఫిగర్లో ఉన్నటువంటి అన్నీ కూడా కర్వ్సే ఉన్నాయి, ఎక్కడ లైన్స్ లేవు. కానీ ఈ సెకండ్ పిక్చర్లో మీరు చూస్తే ఇక్కడ లైన్స్ ఉన్నాయి, 2 లైన్స్తో డ్రా చేసినటువంటి పిక్చర్ ఒకటి వచ్చింది. సో ఇక్కడ మిగతా అన్ని పిక్చర్లు కర్వ్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఈ సెకండ్ పిక్చర్ అనేది ఆడ్ మ్యాన్. ఓకే, నెక్స్ట్ 14. ఈ 14లో చూస్తే ఇది మనం కొంచెం ఈజీగానే చెప్పొచ్చు. ఎందుకంటే యారోస్ అన్ని ఎలా ఉన్నాయి, యారోస్ పైకి కిందకి ఉన్నాయి చూసారా, అప్వర్డ్ డౌన్వర్డ్. అవి ఎలా ఉన్నాయి చూడండి, వాటి పొజిషన్ అనేది ఎలా ఉందో ఒకసారి మీరు గమనిస్తే తెలిసిపోతుంది. ఎస్, సెకండ్ వన్ ఈజ్ ద ఆన్సర్. ఎందుకంటే ఒక యారో పైకి ఉంటే ఒక యారో కిందకి ఉంది, ఒక యారో పైకి ఒక యారో కిందకి. మనకి 1, 3, 4 పిక్చర్స్లో ఉన్నాయి. కానీ సెకండ్ పిక్చర్లో చూస్తే ఒక యారో రైట్కి ఉంది, అప్పుడు ఒక యారో లెఫ్ట్కి ఉంది, బాగానే ఉంది. కానీ ఆ తర్వాత యారో ఎలా ఉండాలి, రైట్కి ఉండాలి. కానీ ఇక్కడ ఏమొచ్చింది, 2 యారోలు ఒకే సైడ్ వచ్చేసినాయి, ఈ 2 యారోలు ఒకే సైడ్ వచ్చేసినాయి. సో దట్ ఇక్కడ మనకి సెకండ్ పిక్చర్ అనేది యారోస్ పొజిషన్ అనేది తేడాగా ఉంది కాబట్టి ఇది ఆడ్ మ్యాన్ అవుతుంది. 15. ఈ 15th క్వశ్చన్ ఒకసారి చూడండి. చూస్తే మనం చాలా ఈజీగా చెప్పేయచ్చు. ఇందులో ఫస్ట్ పిక్చర్, థర్డ్ పిక్చర్ అండ్ ఫోర్త్ పిక్చర్, ఈ 3 పిక్చర్స్ సేమ్ టు సేమ్ ఒకేలా ఉన్నాయి.
కానీ సెకండ్ పిక్చర్ అనేది ఈ డాట్స్ డిఫరెంట్గా ఉంది. సో దట్ ఇక్కడ ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆడ్ మ్యాన్ అనేది నెంబర్ 2. నెక్స్ట్ ఈ 16 చూడండి. ఈ 16 చూస్తే ఇందులో ఆడ్ మ్యాన్ ఏమవుతుంది? ఈ ఫోర్త్ పిక్చర్లోనే మనకు కొంచెం తేడా కనిపిస్తుంది. మిగిలిన అన్ని పిక్చర్లోనూ ఒకేలా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఈ బయట ఉన్నటువంటిది కర్వ్గా ఉంది, అంటే వంకరగా ఉన్నటువంటి ఈ సింబల్ ఉంది. కానీ ఇక్కడ చూస్తే ఇది ట్రయాంగిల్ లాగా సూదిగా కనిపిస్తుంది, స్ట్రైట్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో దట్ మనకి ఇక్కడ ఫోర్త్ వన్ ఈజ్ ద ఆడ్ మ్యాన్. నెక్స్ట్ 17 చూడండి. ఈ 17లో చూస్తే ఇందులో కూడా మనకి కర్వ్ షేప్స్ కనిపిస్తున్నాయి, సర్కిల్స్ కనిపిస్తున్నాయి. 17లో అన్ని ఇంచుమించుగా మనకు చూడడానికి ఒకేలా కనిపిస్తున్నాయి. కానీ మీరు ఇక్కడ చూస్తే ఈ ఫోర్త్ పిక్చర్లో మనకి కట్ చేసినటువంటి కర్వ్ అనేది లోపలికి ఎక్కువ ఉంది, బయట తక్కువ ఉంది. మిగతా అన్నిటిలోనూ కూడా ఎలా ఉంది? లోపల భాగానికి సర్కిల్ లోపలికి కొంచెం తక్కువ కర్వ్ వెళ్ళింది, బయటకి ఎక్కువ కర్వ్ వచ్చింది. సో దట్ మనకి ఫోర్త్ వన్ ఇస్ ద ఆడ్ మ్యాన్. నెక్స్ట్ 18th కూడా చాలా ఈజీగా మనం చెప్పేయచ్చు. ఎందుకంటే ఇక్కడ అన్నిటిలోనూ కూడా యారో మార్క్స్ ఒకసారి మీరు చూస్తే ఈ 1, 2, 3 పిక్చర్స్ ఎలా ఉన్నాయంటే యారోస్, ఒక్కొక్క యారో మార్క్ ఉంది. కానీ ఈ ఫోర్త్ పిక్చర్లో ఎలా ఉన్నాయి? 2 యారోస్ ఇచ్చేసాడు. సో దట్ మనకి ఇక్కడ ఫోర్త్ పిక్చర్ ఆడ్ మ్యాన్. నెక్స్ట్ 19th కూడా చాలా ఈజీగా చెప్పేయచ్చు. ఎందుకంటే ఈ ఫస్ట్, సెకండ్, ఫోర్త్ ఈ 3 పిక్చర్స్లో కూడా ఈ క్రాస్ మార్క్ ఉంది. కానీ థర్డ్ పిక్చర్లో క్రాస్ మార్క్ లేదు. సో దట్ మరి థర్డ్ వన్నే ఇక్కడ ఆడ్ మ్యాన్. ఓకే, 20th. ఈ 20th మనం తెలుసుకోవడానికి ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం కదా, దాన్ని మనం ఒకసారి గమనించాలి. ఇందులో చూస్తే మనకి ఏ విధంగా యారో మార్క్ ఈ పిక్చర్ అనేది రొటేట్ అవుతుందో చూడాలన్నమాట. చూస్తే యారో మార్క్ ఈ విధంగా ఉంది కదా, అంటే ఈ పిక్చర్ అనేది ఈ విధంగా యాంటీ క్లాక్ వైజ్లో మరి రొటేట్ అవుతూ ఉన్నట్టుగా మనం గమనించాలి. అంటే ఇది యాంటీ క్లాక్ వైజ్లో ఉంది. ఇక్కడ కూడా చూడండి, ఇలా వచ్చింది, నెక్స్ట్ ఇలా వస్తుంది అనమాట. అంటే ఇది కూడా యాంటీ క్లాక్, మనకి ఇలా లెఫ్ట్ వైపుకి. కానీ ఈ థర్డ్ పిక్చర్ చూస్తే మనకి ఇది ఇలా వెళ్ళదు కదా, అది వెళ్ళదు ఆ పక్క కంటే యాంటీ క్లాక్ లో వెళ్ళదని తెలిసిపోతుంది. మరి ఇది ఎలా వెళ్తున్నట్టు ఉంది? ఇలా వెళ్తున్నట్టుగా ఉంది. అంటే ఏంటి? క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంది. అంటే దీని డైరెక్షన్ అనేది క్లాక్ వైజ్ ఉంది. మరి మిగిలినవన్నీ కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉండడం వలన ఈ థర్డ్ వన్ ఈజ్ ద ఆడ్ మ్యాన్. ఓకే, నెక్స్ట్ 21. ఇది కూడా ఈజీగా చెప్పేయచ్చు. ఇందులో ఆన్సర్ ఏమనుకుంటున్నారు? ఏది ఆడ్ మ్యాన్? ఎస్, ఫస్ట్ వన్ ఈజ్ ద ఆడ్ మ్యాన్. ఎందుకంటే ఈ బ్లాక్ షేడెడ్ పిక్చర్స్ చూడండి, ఎదురెదురుగా ఉన్నాయి. ఒకే లైన్లో ఎదురెదురుగా బ్లాక్ షేడ్ అనేది ఉంది. కానీ ఇక్కడ ఈ బ్లాక్ షేడ్ ఎదురెదురుగా లేదు. ఈ బ్లాక్ షేడ్లన్నీ కూడా కొంచెం క్రాస్గా ఉండడం వలన ఈ ఫస్ట్ వన్ అనేది ఇక్కడ ఆడ్ మ్యాన్ అవుతుంది. నెక్స్ట్ ఈ పిక్చర్ని ఒకసారి గమనించి ఇందులో ఆడ్ మ్యాన్ ఎవరో గెస్ చేయండి అమ్మా. ఎస్, చాలా ఈజీగా చెప్పేసి. ఎందుకంటే ఈ షర్టు, ఫ్రాక్, ఈ టీ షర్ట్ ఇవన్నీ కూడా మనం పైన వేసుకుంటాం, పైనుంచి వేసుకునేవి. కానీ ప్యాంట్ అనేది మనం కింద నుంచి తొడుక్కుంటాం. అంటే ఇది బాటమ్ వేర్ కాబట్టి ఈ ఫోర్త్ వన్ ఈజ్ ద ఆడ్ మ్యాన్. నెక్స్ట్ 23rd. ఈ 23rd కూడా మనం చూస్తే చాలా ఈజీగా ఉంది. ఎందుకంటే ఇందులో ఫస్ట్, థర్డ్, ఫోర్త్ ఈ 3 కూడా ఒక్కొక్క పిక్చర్సే ఉన్నాయి, ఫిగర్సే ఉన్నాయి. కానీ సెకండ్లో చూస్తే 2 ఫిగర్స్ ఉన్నాయి, పైన ఒకటి లోపల ఒకటి ఉంది. అలాగే మిగతా వాటిలో లేవు కాబట్టి ఇది ఆడ్ మ్యాన్. నెక్స్ట్ 24th. ఇందులో ఆడ్ మ్యాన్ ఎవరు అనుకుంటున్నారు? ఎస్, ఇది కూడా ఈజీగా చెప్పేయచ్చు. ఎందుకంటే లోపల లైన్స్ మనం చూస్తే ఇక్కడ మనకు 1, 2, 3, 4 లైన్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 1, 2, 3, 4. కానీ ఇక్కడ 1, 2, 3 ఉన్నాయి. సో మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద ఆడ్ మ్యాన్. ఓకే, ఇప్పుడు 25th చూడండి. 25thలో మనకి ఆడ్ మ్యాన్ ఎవరవుతారు? ఇది కొంచెం ఆలోచించాలి. అంటే ఇక్కడ మనకి ఇది చూడగానే తెలిసేది కాకుండా ఒకసారి ఆ లైన్స్ని, అంటే సర్కిల్ లోపల ఉన్న లైన్స్ని కౌంట్ చేయండి, మీకు అర్థమవుతుంది. కౌంట్ చేశారా? ఫస్ట్ సర్కిల్లో ఎన్ని లైన్స్ ఉన్నాయి? 4. సెకండ్ సర్కిల్లో 3 లైన్స్ ఉన్నాయి. థర్డ్ సర్కిల్లో 5 లైన్స్ ఉన్నాయి. ఫోర్త్ సర్కిల్లో 7 లైన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం చూస్తే ఈ 3, 5, 7 3 కూడా ఆడ్ నెంబర్స్. ఓకే, బేస్ సంఖ్యలు. కానీ 4 అనేది ఈవెన్ నెంబర్, సరి సంఖ్య. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ వన్ అనేది ఆడ్ మ్యాన్, వేరుగా ఉన్నదన్నమాట అది. నెక్స్ట్
26 చూడండి, ఎక్స్. ఇది ఈజీగా చెప్పచ్చు, ఎందుకంటే ఇందులో లోపల ఒక్కొక్క సింబల్ మాత్రమే ఉంది. అంటే ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ డివైడెడ్ బై ఉంది, ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది. మ్యాథమెటికల్ సింబల్స్ అనేవి మనకి ఒక్కొక్కటి మాత్రమే ఉన్నాయి. కానీ ఇందులో చూస్తే ఒక ప్లస్ ఒక ఇంటూ రెండు ఉన్నాయి. కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ ద ఆడ్ మ్యాన్. ఓకే, 27లో ఆడ్ మ్యాన్ ఎవరో చెప్పండి. ఎస్, ఇది కూడా ఈజీగా చెప్పేయచ్చు. ఫస్ట్ వన్ ఏమో మనకి లైన్స్తో పెట్టింది, ఇది కూడా లైన్స్ ఉన్నాయి, ఇందులో కూడా లైన్స్తో ఉన్నాయి, లైన్స్తో డ్రా చేసిన ఫిగర్స్ అవి. కానీ సెకండ్ వన్లో అన్ని సర్కిలే ఉంది తప్ప లైన్స్ లేవు. సో సెకండ్ వన్ ఈజ్ ద ఆడ్ మ్యాన్. నెక్స్ట్ 28, ఇందులో ఆడ్ మ్యాన్ ఎవరో చెప్పండి. ఇది కూడా మీరు ఒకసారి గమనిస్తే ఇది ఈజీగా చెప్పేయచ్చు, ఎందుకంటే ఇక్కడ డాట్ అనేది ఎక్కడ ఉంది, లైన్ మధ్యలో ఉంది, ఇక్కడ డాట్ లైన్ మధ్యలో ఉంది, ఇక్కడ డాట్ ఈ రెండు సర్కిల్కి కొంచెం మధ్యలో కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం చూస్తే ఇది ఇక్కడ ఉండాలి బ్లాక్ డాట్, కానీ పక్కకి వెళ్ళిపోయింది. సో దట్ మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద ఆడ్ మ్యాన్, అంటే బ్లాక్ డాట్ యొక్క పొజిషన్ అనేది వేరుగా ఉండడం వలన. నెక్స్ట్ 29, ఈ 29లో ఆడ్ మ్యాన్ ఎవరు. ఎస్, ఫోర్త్ వన్, ఈజీగా చెప్పేయచ్చు, ఎందుకంటే ఈ మూడు కూడా బర్డ్స్, 1 2 3 బర్డ్స్, కానీ ఫోర్త్ బర్డ్ కాదు, కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ ద ఆడ్ మ్యాన్. 30లో ఈ 30 క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఇందులో ఆడ్ మ్యాన్ ఎవరు అనుకుంటున్నారు. మనం చూడగానే 1 అనుకుంటాం, కానీ కొంచెం మీరు ఆలోచిస్తే 1 కాదు, ఇందులో ఆన్సర్ అనేది మనకి ఏమని తెలుస్తుంది అంటే హనీ అని తెలుస్తుంది, అంటే 3. ఎందుకంటే ఈ చిల్లీ, సాల్ట్, గరం మసాలా ఇవన్నీ కూడా స్పైసెస్ అంటారు వీటిని, ఇవన్నీ స్పైసెస్లోకి వెళ్తాయి. కానీ హనీ ఇస్ నాట్ ఏ స్పైసెస్. సో ఇక్కడ మనకి హనీ అనేది డిఫరెంట్ అనమాట. సాల్ట్ కానీ, గరం మసాలా కానీ, చిల్లీ కానీ మనకి ఒకే రకానికి చెందుతాయి, స్పైసెస్ జాతికి. ఈ హనీ అనేది వేరే జాతికి చెందుతుంది, కాబట్టి మనకి థర్డ్ వన్ ఇస్ ద ఆడ్ మ్యాన్. ఓకే, ఇందులో మనకి 31 చూడండి, ఈ 31కి ఆడ్ మ్యాన్ ఎవరు అనుకుంటున్నారు, ఒకసారి గెస్ చేయండి. ఎస్, ఈ ఫస్ట్ వన్నే మనకి ఆడ్ మ్యాన్, ఎందుకంటే మిగిలిన అన్ని పిక్చర్స్ని కనుక మీరు ఒక్కసారి రొటేట్ చేసి చూస్తే అవన్నీ కూడా సేమ్. ఇప్పుడు సర్కిల్ ఎటు ఉందో ఈ లైన్స్ కూడా అటే మీకు కనిపిస్తాయి. ఈ సర్కిల్ వైపే ఇక్కడ లైన్స్ ఉన్నాయి చూడండి, సర్కిల్ ఎటు ఉందో ఈ లైన్స్ అటే ఉన్నాయి. కానీ ఇందులో మనకి ఫస్ట్ దాంట్లో సర్కిల్ ఇటు ఉంది, లైన్స్ ఏమో ఆ పక్క ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఫస్ట్ వన్ అనేది ఆడ్ మ్యాన్. నెక్స్ట్ 32 చూడండి, ఈ 32లో చూస్తే మనకి ఆడ్ మ్యాన్ ఎవరు అవుతారు. అక్కడ ఉన్నటువంటి ఆ కర్వ్ని, ఆ సర్కిల్ని మనం చూస్తే ఈ చిన్న ఉన్నటువంటి సర్కిల్కి ఆపోజిట్లో ఈ కర్వ్ కనిపిస్తుంది, ఈ చిన్న సర్కిల్కి ఆపోజిట్లో ఈ మూడిట్లోనూ కర్వ్ ఉంది. కానీ ఇక్కడ ఈ పెద్ద సర్కిల్కి కర్వ్ ఇచ్చాడు, కాబట్టి ఈ సెకండ్ వన్ ఈజ్ ద ఆడ్ మ్యాన్. నెక్స్ట్ 33, ఈ 33లో ఆడ్ మ్యాన్ ఎవరు అనుకుంటున్నారు. ఇందులో చూస్తే ఈ పిక్చర్లో మనకి లైన్స్ చూడండి, అంటే ఈ ఫస్ట్ పిక్చర్ అనేది ఇక్కడ వరకే కదా, ఇందులో లైన్స్ మనం చూస్తే 1 2 3 4 5 లైన్స్ ఉన్నాయి. అంటే లోపల ఈ ట్రయాంగిల్ లోపల ఉన్న లైన్స్ అనమాట, లోపల గీసిన అడ్డ లైన్స్ అనేవి, ఇలాంటి లైన్స్ అనేవి 5 ఉన్నాయి ఇందులో. ఓకే, అలాగే మరి ఈ ఈ థర్డ్ దాంట్లో కూడా 5 ఉన్నాయి, ఈ ఫోర్త్ పిక్చర్లో కూడా 5 ఉన్నాయి లోపల లైన్స్. కానీ ఇక్కడ సెకండ్ పిక్చర్లో చూస్తే మనకి ఓన్లీ 4 లైన్సే ఉన్నాయి లోపల, 1 2 3 4 ఉన్నాయి లైన్స్. కాబట్టి ఇక్కడ మనకి ఈ సెకండ్ వన్ అనేది ఆడ్ మ్యాన్. నెక్స్ట్ 34కి గెస్ చేయండి, ఆడ్ మ్యాన్ ఎవరు. ఓకే, ఇక్కడ ఇందులో ఆడ్ మ్యాన్ ఎవరు అవుతుందంటే నెంబర్ 3 అనేది ఆడ్ మ్యాన్ అవుతుంది. ఎందుకంటే మనం ఒకసారి మీరు ఇలాగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతున్నట్టు ఊహించుకుంటే మీకు ఫస్ట్ సర్కిల్ వస్తుంది, ఆ తర్వాత ట్రయాంగిల్ వస్తుంది. అంటే ఇక్కడ మనకి డైరెక్షన్ ఎలా ఉంది, ఎలా ఉన్నప్పుడు ఫస్ట్ సర్కిల్ వచ్చింది, ఆ తర్వాత మనకి ట్రయాంగిల్ వచ్చింది. అలాగే ఇందులో కూడా చూస్తే ఇలా తిరుగుతున్నప్పుడు ఏమైంది, మనకి ఫస్ట్ సర్కిల్ కనిపిస్తుంది. అలాగే ఇందులో కూడా ఇలా తిరుగుతుంది అనుకోండి, ఫస్ట్ సర్కిల్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. కానీ ఈ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ చెప్తున్నప్పుడు ఏమైంది, ఫస్ట్ ట్రయాంగిల్ వచ్చింది. ఇక్కడ మనకి ఇందులోనూ ఇలా తిప్పుతుంటే ఫస్ట్ సర్కిల్ వచ్చింది, ఇక్కడ కూడా సర్కిల్ వచ్చింది, ఇక్కడ కూడా సర్కిల్ వచ్చింది. కానీ నెంబర్ 3లో మనకి ఫస్ట్ ట్రయాంగిల్ అనేది వచ్చింది. సో ఇక్కడ మనకి థర్డ్ వన్ ఈజ్ ద ఆడ్ మ్యాన్. నెక్స్ట్ 35, ఇది కూడా మనం ఇందాక చెప్పుకున్న క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ సంబంధించిందే.
ఈ మీరు ఇలాగ క్లాక్ వైజ్ చూస్తే ఫస్ట్ డాట్ వస్తుంది, ఇలా క్లాక్ వైజ్ చూస్తే ఫస్ట్ డాట్ వస్తుంది, ఇలా క్లాక్ వైజ్ చూస్తే ఫస్ట్ డాట్ వస్తుంది. కానీ ఇందులో క్లాక్ వైజ్ చూస్తే మనకి ఫస్ట్ ఈ బ్లాక్ ట్రయాంగిల్ వచ్చింది, కాబట్టి ఇక్కడ ఆడ్ మ్యాన్ 4. నెక్స్ట్ 36. ఇందులో ఆడ్ మ్యాన్ ఏదవుతుందంటే 3 అవుతుంది, ఎందుకంటే లోపల ఉన్న లైన్స్ ఉన్నాయి. ఇందులో 2 లైన్స్, ఇక్కడ కూడా 2 లైన్స్, ఇక్కడ కూడా 2 లైన్స్. కానీ ఈ 3లో 1 2 3 లైన్స్ని పిక్చర్ లోపల డ్రా చేశారు, కాబట్టి ఇక్కడ థర్డ్ వన్ ఈజ్ ద ఆడ్ మ్యాన్. నెక్స్ట్ 37. ఈ 37 కూడా ఈజీగా తెలిసిపోతుంది, ఎందుకంటే మనకి ఈ షేప్స్ యొక్క లైన్స్ సర్కిల్స్ని తెలుసుకుంటే తెలిసిపోయేది. ఇందులో ఫస్ట్ వన్లో అన్ని లైన్సే ఉన్నాయి, థర్డ్ వన్లో అన్ని లైన్సే ఉన్నాయి, ఫోర్త్ వన్లో కూడా ఈ ఫిగర్స్ అన్ని కూడా లైన్సే ఉన్నాయి. కానీ ఇక్కడ సెకండ్ పిక్చర్ చూస్తే సర్కిల్స్ ఉన్నాయి, లైన్స్ లేవు అసలు. సో దట్ మన 37th వన్ ఈజ్ ద ఆడ్ మ్యాన్. నెక్స్ట్ 38. సేమ్, ఇది కూడా ఇందాకట్లాగే సేమ్ది. ఇందులో సెకండ్లో, థర్డ్లో, ఫోర్త్లో కూడా స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి, ఫస్ట్లో లేవు కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద ఆడ్ మ్యాన్. ఈ 39 పిక్చర్లో ఆడ్ మ్యాన్ ఏదో చెప్పండి. బయట ఉన్నటువంటి పిక్చర్ని, లోపల ఉన్నటువంటి పిక్చర్ని, రెండింటిని మీరు గమనించండి. అవి ఏ డైరెక్షన్లో ఉన్నప్పటికీ కూడా ఆ పిక్చర్స్ ఏంటనేవి చూడండి. ఎస్, ఫస్ట్ వన్ ఈజ్ ద ఆడ్ మ్యాన్, ఎందుకంటే ఈ బయట ట్రయాంగిల్, లోపల ట్రయాంగిల్. ఇది కూడా బయట పెంటగాన్, ఇక్కడ పెంట, ఇది కూడా అంతే రామ్. కానీ ఇందులో చూస్తే బయట ఏమో 4 గీతలతో ఉన్నటువంటి చతురస్రం ఉంది, లోపలేమో 3 గీతలతో ఉన్న ట్రయాంగిల్ ఉంది, అంటే త్రిభుజం. సో 39లో ఫస్ట్ వన్ ఈజ్ ద ఆడ్ మ్యాన్. ఇప్పుడు 40 చూడండి. ఈ 40 దానికి ఆన్సర్ ఏంటో కనిపెట్టండి. ఇది కూడా ఈజీగా చెప్పేయచ్చు, ఎందుకంటే యారో మార్క్స్ చూస్తే మనకు తెలిసిపోద్ది. యారో మార్క్స్ చూడండి ఎలా ఉన్నాయో, అన్నీ కూడా దగ్గర దగ్గరగా ఉన్నాయి. ఇందులో యారో మార్క్స్ అనేవి దూరం దూరంగా ఉన్నాయి. సో ఈజీగా చెప్పేయచ్చు. 48కి ఆన్సర్ ఫోర్త్ వన్. 41. 41 కూడా చాలా ఈజీగా ఉంది. ఇందులో ఆన్సర్ ఏమవుతుంది? ఎస్, సెకండ్ వన్ ఈజ్ ద ఆన్సర్, ఎందుకంటే అన్నిట్లోనూ కూడా కర్వ్ ఉంది. ఈ విధంగా కర్వ్స్ ఉన్నాయి, కానీ ఇందులో అసలు ఒక కర్వ్ కూడా లేదు, అన్ని లైన్సే ఉన్నాయి, కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ద ఆడ్ మ్యాన్. నెక్స్ట్ 42nd. 42nd చూడండి. ఈ 42nd దానికి ఆన్సర్ ఏమవుతుంది? ఎస్, ఫోర్త్ వన్ ఈజ్ ద ఆన్సర్, ఎందుకంటే ఇక్కడ మనకి బయట 3 లైన్స్ ఉన్నాయి, లోపల 3 డాట్స్ ఉన్నాయి. ఇక్కడ 4 లైన్స్ ఉన్నాయి, 4 డాట్స్ ఉన్నాయి. ఇక్కడ 5 లైన్స్ ఉన్నాయి, 5 డాట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ 6 లైన్స్ ఉన్నాయి, కానీ డాట్స్ మాత్రం 5 ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఆడ్ మ్యాన్ 4. నెక్స్ట్ 43. ఎస్, ఇది కూడా ఈజీగా చెప్పేయచ్చు, ఎందుకంటే బయట లోపల సేమ్ పిక్చర్, కానీ ఈ థర్డ్ వన్లో బయట పిక్చర్ వేరు, లోపల పిక్చర్ వేరు, ఉన్న 2 పిక్చర్స్ డిఫరెంట్గా ఉన్నాయి, కాబట్టి 43కి ఆన్సర్ థర్డ్ వన్. నెక్స్ట్ 44. ఎస్, సెకండ్ వన్ ఈజ్ ద ఆన్సర్, ఎందుకంటే యారోస్ చూస్తే తెలిసిపోతుంది. యారో మార్క్స్ అనేవి 2 సర్కిల్ లోపలికి వచ్చింది, కానీ ఇందులో 2 బయటకు వెళ్ళినాయి, కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ద ఆడ్ మ్యాన్. నెక్స్ట్ 45th చూడండి. దీంట్లో ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ ప్రతి పిక్చర్లో కూడా 3 షేప్స్ ఉన్నాయి, అంటే సేమ్ షేప్సే కానీ 3 సైజెస్లో ఉన్నాయి. ఇది సైజ్ అనమాట, ఒకటి పెద్దది, చిన్నది ఇలా ఉంది. ఇది కూడా ఈ థర్డ్ వన్లో కూడా మనం చూస్తే సైజెస్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి, కానీ సెకండ్లో అన్నీ ఒకటే సైజ్ ఉన్నాయి, కాబట్టి ఇక్కడ ఆడ్ మ్యాన్ 2. నెక్స్ట్ 46. ఇందులో ఆడ్ మ్యాన్ 3 మనం ఈజీగా చెప్పొచ్చు, ఎందుకంటే ఇది 4 లైన్స్, కానీ ఇక్కడ 3 లైన్స్ మాత్రమే ఉన్నాయి, కాబట్టి ఈ ఫిగర్ థర్డ్ అనేది. ఈ పిక్చర్స్ అనేవి మీరు ఎన్ని ఎక్కువ పిక్చర్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈ కాన్సెప్ట్ అనేది అంత బాగా గుర్తుంటుంది. ఎందుకంటే ఎగ్జామ్లో ఏ టైప్లో క్వశ్చన్ అడుగుతారు అనేది, ఏ టైప్ పిక్చర్ వస్తుంది అనేది మనకు తెలియదు, కాబట్టి ఈ కాన్సెప్ట్కి సంబంధించి మనకి ఆడ్ మ్యాన్కి సంబంధించి ఖచ్చితంగా మనకి ప్రశ్న ఉంటుంది. కాబట్టి ఈ పిక్చర్స్ అన్నీ కూడా ఎక్కువ పిక్చర్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఇందులో నేను కొన్ని ఎక్సర్సైజెస్ మీకు ప్రాక్టీస్లో చూపించి వాటి యొక్క
జవాబును కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇందులో ఫస్ట్ చూడండి, ఏబిసి ఈ మూడింటిని చూసినట్లయితే ఇది ఎస్ ఆకారంలోకి వస్తుంది. దీన్ని మనం ఇది ఎస్ ని మనం చూస్తే ఇది ఎస్ వచ్చింది, ఇక్కడ కూడా ఎస్, ఇది కూడా ఎస్ రూపంలో ఉంది. కానీ ఇక్కడ చూస్తే ఇది ఎస్ రూపంలో లేదు. ఇది చూడండి, ఎస్ అంటే ఇలా ఉండాలి కదా, కానీ ఇది ఎలా ఉంది, రివర్స్ లో ఉంది. సో ఇక్కడ ఆడ్ మ్యాన్ ఎవరంటే డి. ఇది ఎస్ కాదు, ఇది ఏ షేప్, ఇది ఎస్ ని తిరిగేసి ఉన్నటువంటి షేప్ అన్నమాట ఇది. కాబట్టి ఆడ్ మ్యాన్ ఇక్కడ ఎస్. అంటే ఇక్కడ మనం షేప్ ని చూసాం, వక్ర రేఖల్ని గమనించాం అన్నమాట. ఇందులో చూస్తే ఏబిసిడిల్లో మనకి గీతలతో ఏర్పడినటువంటి ఏబిసిడీలు చూసాం. అందులో కూడా మనం చూస్తే ఇక్కడ ఈలో 1 2 3 4 లైన్స్ ఉన్నాయి, అలాగే హెచ్లో 3 లైన్స్ ఉన్నాయి, కేలో 3 లైన్స్ ఉన్నాయి, జెడ్లో 3 లైన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి జెడ్, హెచ్, కే ఈ మూడింట్లో కూడా 3 లైన్స్ ఉన్నాయి. కానీ ఈలో 4 లైన్స్ అన్ని మనకి కనిపిస్తున్నాయి కాబట్టి 4 గీతలు ఉన్నాయి కాబట్టి బి అనేది ఇక్కడ ఆడ్ మ్యాన్. నెక్స్ట్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇందులో ఫస్ట్ చూడండి, ఓకే, ఇందులో ఈ 4 పిక్చర్స్ ని మీరు ఒకసారి గమనించండి. ఇందులో ఆడ్ మ్యాన్ ఏది, ఇక్కడ మీరు చూస్తే ఈ బయట ఒక పిక్చర్ ఉంది, అంటే బయట సర్కిల్ కానీ స్క్వేర్ కానీ ట్రయాంగిల్ కానీ, అంటే ఒక షేప్ అనేది బయట ఒక షేప్ ఉంది, లోపల ఒక షేప్ ఉంది. ఈ లోపల ఉన్నటువంటి షేప్ అనేది అన్నిటిలోనూ కూడా సమానంగా ఉంది. సో ఆ లోపల ఉన్న షేప్ ని ఒకసారి మీరు మరొకసారి జాగ్రత్తగా గమనిస్తే ఈ ఏలో ఏం చేసిందంటే ఈ షేప్ అనేది ఒక చోట టచ్ అయింది, బి పిక్చర్ లో కూడా ఒక చోట టచ్ అయింది, అలాగే సి పిక్చర్ లో కూడా ఒక చోట మాత్రమే టచ్ అయింది. కానీ సి పిక్చర్కి వచ్చేటప్పటికి 3 చోట్ల టచ్ అయింది, ఈ పక్కన ఈ సైడ్ కూడా టచ్ అయింది. అంటే 3 చోట్ల ఈ బయట పిక్చర్కి లోపల షేప్ అనేది టచ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ సి అనేది ఇక్కడ ఆడ్ మ్యాన్. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఇది సి. నెక్స్ట్ దాంట్లో చూసారా, ఇందులో ఆడ్ మ్యాన్ ఏదనుకుంటున్నారు, ఇక్కడ చూడండి, ఇక్కడ లోపల ఉన్నటువంటి షేపు, బయట ఉన్నటువంటి షేపు, అలాగే అక్కడ ఉన్నటువంటి బ్లాక్ కలర్స్ దిద్దారు కదా, ఆ షేడ్ చేయడం అంటారు. ఆ షేడ్ చేసినటువంటి అన్ని షేప్స్ ని మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించాలి. జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ చూడండి, ఈ షేప్స్ అనేవి ఎలా ఉన్నాయి, ముఖ్యంగా సర్కిల్స్ ని గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్కిల్ షేప్ అనేది బ్లాక్ షేడ్ ఉంది, దానికి ఆపోజిట్ లో ఉన్న ఈ సర్కిల్ షేప్ ఎలా ఉంది, వైట్ షేడ్ లో ఉంది. అంటే బ్లాక్ సర్కిల్ ఆపోజిట్ లో వైట్ సర్కిల్ ఉంది. అలాగే లోపల కూడా ఇక్కడ బ్లాక్ సర్కిల్, దాని ఆపోజిట్ లో దాని ఎదురుగుండా వైట్ సర్కిల్ ఉంది. అంటే ఇక్కడ బ్లాక్ వైట్ 2 రకాల సర్కిల్స్ ఉన్నాయి. ఇక్కడ వైట్ ఉంది, ఇక్కడ బ్లాక్ ఉంది, ఇక్కడ వైట్ ఉంది, ఇక్కడ బ్లాక్ ఉంది, ఇక్కడ బ్లాక్ ఉంది, ఇక్కడ వైట్ ఉంది. కానీ ఇక్కడ డీకి వచ్చేటప్పటికి ఇక్కడ బ్లాక్ ఉంది, ఇక్కడ వైట్ ఉండాలి కదా, కానీ ఇక్కడ కూడా బ్లాక్ ఉంది, ఇక్కడ బ్లాక్ ఉంది, మొత్తం అంతా బ్లాక్ ఉంది, అసలు వైట్ అనేది ఒక్క సర్కిల్ కూడా లేదు. కాబట్టి ఇక్కడ డి అనేది ఆడ్ మ్యాన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ పిక్చర్ని గమనించండి. ఈ పిక్చర్ని గమనిస్తే మనకి ఇక్కడ పిక్చర్లో మీరు జాగ్రత్తగా ఒకసారి చూసినట్లయితే ఈ సి పిక్చర్లో బి పిక్చర్లో చూడండి, ఈ లైన్ అనేది ఇక్కడ టచ్ అవ్వట్లేదు, అన్ని చోట్ల ఈ లైన్ పూర్తిగా ఉంది. ఈ సర్కిల్ పక్కన ఉన్నటువంటి లైన్ అనేది మనకి పూర్తిగా ఉంది, కానీ ఇక్కడ సగమే ఉంది. కాబట్టి మనకి ఈజీగా ఈ బి పిక్చర్ అనేది ఆడ్ మ్యాన్ అని తెలుస్తుంది. నెక్స్ట్ చూద్దాం. ఈ నెక్స్ట్ పిక్చర్లో మీరు చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ గీతలు, అంటే ఈ లైన్స్ అన్ని కూడా మనకి ఈ విధంగా తిరుగుతూ కనిపిస్తాయి. అంటే సవ్య దిశ అంటారు, క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు. సవ్య దిశలో ఉన్నాయి, అంటే ఈ విధంగా ఇలా సవ్య దిశలో ఉన్నాయి, ఇందులో కూడా సవ్య దిశలో ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ యారో మార్క్స్ కానీ గీతలు కానీ ఎలా ఉన్నాయంటే అపసవ్య దిశలో ఉన్నాయి, ఈ విధంగా తిరుగుతున్నాయి. అన్ని కూడా ఈ విధంగా రైట్ తిరుగుతుంటే ఇది ఒకటి మాత్రం ఈ యాంటీ క్లాక్ దిశ, అంటే సి. నెక్స్ట్ ఇది గమనించారా, ఈ పిక్చర్స్ ఒకసారి గమనించండి. అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఏమని తెలుస్తుందంటే ఈ ఏలోనేమో ఉన్నటువంటి 3 షేప్స్ కూడా సేమ్ గా ఉన్నాయి, బిలో కూడా 3 షేప్స్ ఉన్నాయి, అవి కూడా ఒకే రకంగా ఉన్నాయి సేమ్. సిలో కూడా 3 షేప్స్ ఒకే రకంగా ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు చూస్తే ఈ లాస్ట్ ఉన్నటువంటి షేప్ అనేది కొంచెం తేడాగా మీకు కనిపిస్తూ ఉండొచ్చు. సో ఈ డి అనేది ఆడ్ మ్యాన్ అన్నమాట, ఎందుకంటే ఈ 3వ షేప్ అనేది ఒకే రకంగా లేదు, అంటే 2 షేప్స్ ఒకే రకంగా ఉన్నాయి, 3వది వేరుగా ఉంది. నెక్స్ట్
ఇందులో ఏది మీరు ఆడ్ మ్యాన్ అనుకుంటున్నారు? ఇందులో మనం గమనించినట్లయితే ఈ సర్కిల్స్ చూడండి. ఈ సర్కిల్ 2 బ్లాక్ సర్కిల్స్. అవి కూడా ఒకే సైజులో ఉన్నాయన్నమాట. ఈ వైట్ సర్కిల్స్ ఉన్నాయి దీనికి 2 కూడా. అవి 2 ఎలా ఉన్నాయంటే సేమ్ సైజులో ఉన్నాయి. ఈ స్క్వేర్స్ కూడా సేమ్ సైజులో ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ట్రయాంగిల్స్ ఎలా ఉన్నాయి? ఇది పెద్ద ట్రయాంగిల్, ఇది చిన్న ట్రయాంగిల్. అంటే ఇక్కడ ఈ మూడిట్లు ఏబిడిలో 3 కూడా ఒకటే సైజులో ఉన్నప్పటికీ సిలో మనకి ట్రయాంగిల్స్ అనేవి షేపు ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉండడం వలన ఇది ఆడ్ మ్యాన్. నెక్స్ట్ ఈ 7th లో మీరు చూస్తే ఏబిసి, ఏ పిక్చర్ చూడండి, బి పిక్చర్ చూడండి, అలాగే సి పిక్చర్లో చూడండి. చూస్తే ఈ 2 చిన్న చతురస్రాలు ఉంటాయి. అంటే ఇక్కడ మనకి ఒకవైపున పెద్ద చతురస్రం ఉంది కదా, ఇది చతురస్రం ఉంది కదా. ఈ చతురస్రంలో ఈ పక్కన ఉన్నటువంటి తీసేస్తే మనకి మధ్యలో ఉన్నటువంటి క్రాస్గా ఉన్నటువంటి ఈ భాగాన్ని గీసారనమాట. అలాగే ఇక్కడ కూడా ఈ క్రాస్గా ఏముంది, ఈ పార్ట్లో ఇలాంటి షేప్ వచ్చింది. అలాగే ఇక్కడ కూడా ఈ క్రాస్లో ఏముంది, 2 వైట్ బాక్సులు వచ్చినాయి, ఈ 2 వైట్ బాక్సెస్. అలాగే ఇక్కడ కూడా చూస్తే క్రాస్లో 2 వైట్ బాక్సెస్ రావాలి ఇక్కడ, కానీ ఇక్కడ ఒకటి వైట్ ఒకటి బ్లాక్ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఆడ్ మ్యాన్ డి. ఓకే, అంటే ఇక్కడ మనం క్రాస్ చూసుకోవాలి. ఇలా ఈ క్రాస్ చూసుకున్నప్పుడు ఆ క్రాస్లో ఉన్నటువంటి పిక్చర్ ఏంటి, ఈ విధంగా ఉంది. అలాగే ఈ క్రాస్లో ఉన్న పిక్చర్ ఈ విధంగా ఉంది. ఈ క్రాస్లో ఉన్న పిక్చర్ 2 వైట్, ఈ క్రాస్లో ఉన్న పిక్చర్ 2 వైట్ రావాలి, కానీ ఇక్కడ ఒక బ్లాక్ రావడం వలన ఇది ఆడ్ మ్యాన్. నెక్స్ట్ పిక్చర్ చూడండి. ఇది మనకి ఈజీగా తెలుస్తుంది, ఎందుకంటే షేప్, మన ఈ షేప్ చూస్తే ఇవన్నీ కూడా ఈ షేప్లో ఉన్నాయి, కానీ ఇదే షేప్లో ఉంది, ఈ పక్క షేప్లో ఉంది. కాబట్టి ఆటోమేటిక్గా సి అనేది ఇక్కడ ఆడ్ మ్యాన్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఈ పిక్చర్ గమనించండి. ఈ పిక్చర్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఆన్సర్ ఏదనుకుంటున్నారు చూద్దాం. ఇక్కడ ఈ క్రాస్గా ఈ పిక్చర్స్ అనేవి ఉన్నాయి. అంటే బయట ఒక పిక్చర్ ఉంది, లోపల సర్కిల్స్ ఉన్నాయి, లేదా ఏదో షేప్ ఉంది. అవి ఎలా ఉన్నాయంటే ఒకే లైన్లో ఉన్నాయి. ఇక్కడ కూడా ఒకే లైన్లో ఉన్నాయి, ఇందులో కూడా ఒకే లైన్లో ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఈ లైన్లో ఈ సర్కిల్ అనేది ఇక్కడ ఈ లైన్లో ఉండాలి, కానీ పక్కకి వెళ్ళిపోయింది. సో ఆటోమేటిక్గా మనకి బి అనేది రాంగ్, అంటే ఆడ్ మ్యాన్ అని తెలుస్తుంది. భిన్నజాతి ఏదంటే బి అనమాట. దీనికి రైట్ ఆన్సర్ బి. నెక్స్ట్ ఈ పిక్చర్ని చూడండి. ఈ పిక్చర్ని మీరు చూసినట్లయితే ఏబిసి ఈ 3 గమనించండి ఒకసారి. ఏబిసి గమనిస్తే ఏలో ఎలా ఉన్నాయంటే మూలల్లో, ఎక్కడైతే మనకి మూలలు ఉన్నాయో అక్కడ మనకి బాక్సెస్ ఉన్నాయి, అంటే ఒక షేప్ అనేది ఉంది. వీటికి కూడా ఎక్కడైతే మనకి ఇక్కడ మూలలు ఉన్నాయో ఆ మూలలు అన్ని చోట మనకి ఏదో ఒక షేప్ అనేది ఇవ్వడం జరిగింది. ట్రయాంగిల్లో కూడా మూలలు ఎక్కడ ఉన్నాయో అక్కడ మనకి షేప్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి మూలల్లోనే అన్ని షేప్స్ ఇచ్చారు, కానీ ఇవి ఒకే సైజులో లేవు. మీరు గమనిస్తే ఇందులో అంటే ఈ మూడిట్లో కూడా ఆ మూలల్లో ఉన్నటువంటి షేప్స్ అనేవి ఒకటే సైజులో ఉండడం జరిగింది. కానీ డీలో ఈ షేప్స్ అనేవి రకరకాల సైజులో ఉన్నాయి. ఇవి 2 ఒక సైజులో ఉన్నాయి, ఇవి 2 ఒక సైజులో ఉన్నాయి. అందువలన ఇక్కడ ఆడ్ మ్యాన్ డి. ఓకే, నెక్స్ట్ ఇందులో మీరు ఏదనుకుంటున్నారు ఆన్సర్ చూడండి. ఈ 4 పిక్చర్స్లో వీటిని గమనించేటప్పుడు మీరు ఈ క్రాస్ చూసుకోండి. ఈ క్రాస్లో చూస్తే ఈ బ్లాక్గా ఉన్నటువంటి ఈ పిక్చర్ అనేది పైకి ఎత్తుకి ఇలా సమానంగా కనిపిస్తుంది ఈ మూలలో, అవునా? ఈ మూలలో ఇక్కడ మూల ఇది కాదు. ఇక్కడ మీరు గమనిస్తే ఈ చిన్న మూల రావాలి. ఇక్కడ ఇటువంటి మూల అనేది ఇందులో లేదు. అంటే ఈ పిక్చర్ మొత్తం కూడా తిరగబడింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి మూల ఏ విధంగా ఉందంటే ఈ పక్కన ఉన్నటువంటి కార్నర్ ఎలా ఉందో అలా ఉంది. అంటే ఇక్కడ మనకి ఈ షేప్లో తేడా వచ్చింది. సో ఇక్కడ డి అనేది మనకి ఇక్కడ రాంగ్ ఆన్సర్. అలాగే ఇక్కడ మీరు చూస్తే ఈ సన్నగా ఉన్న ఎదురెదురు బీజాలు కూడా మీరు చూసుకున్నా కూడా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా ఇవి రెండు మీరు చూసుకుంటే అవన్నీ కూడా రైట్ సైడ్కి వంగినట్టుగా మనకు కనిపిస్తాయి. ఇలా ఇది కూడా మీరు ఈ షేప్ని మనకి తిరిగేసి చూస్తే ఈ విధంగా కనిపిస్తాయి అన్ని. కానీ ఇందులో చూస్తే మనకి ఈ విధంగా వాల్గా ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఆ విధంగా కూడా మనం ఈ డి అనేది ఆడ్ మ్యాన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇది మనం స్టార్టింగ్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం కదా. ఇందులో మీరు చూసినట్లయితే ఈ ఫిష్ యొక్క కన్ను చూడండి. కన్ను చూసినప్పుడు ఇది మనకి ఈ గీతకి పైన ఉంది కదా, ఈ గీతకి పైన ఉన్నట్టుగా ఉంది, అంటే పైన సవ్య దిశలో ఉంది. అలాగే నెక్స్ట్ పిక్చర్లో చూస్తే
ఈ గీతకి ఎక్కడ ఉండాలంటే కన్ను ఈ పక్కన ఉండాలి. కానీ లెఫ్ట్‌లో ఉంది. అంటే అపసవ్య దిశలోకి వెళ్ళిపోయింది. అంటే ఈ కన్ను ఇలా చివరికి వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది. ఇలా వస్తుంది. కానీ ఇలా తిప్పినప్పుడు ఎప్పుడు కూడా ఆ కన్ను అనేది ఎలా ఉండాలంటే ఇటువైపు ఉండాలి. కానీ ఇది లెఫ్ట్‌లో ఉంది. అంటే ఇది అపసవ్య దిశలో ఉంది. అంటే ఈ విధంగా తిరుగుతుంది. లెఫ్ట్‌కి తిరుగుతుంది. ఇవన్నీ కూడా రైట్‌కి తిరుగుతూ ఉన్నాయి. ఈ 3 కూడా. అంటే ఏ, సి, డి అనేవి 3 మనకి సవ్య దిశలో ఉన్నాయి. ఏ, సి, డి. ఈ 3 కూడా ఎలా ఉన్నాయంటే సవ్య దిశలో ఉన్నాయి. కానీ ఇది మాత్రం అపసవ్య దిశలో ఉంది. కాబట్టి బి అనేది ఇక్కడ మనకి ఈ పిక్చర్‌కి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ పిక్చర్ చూడండి. ఈ పిక్చర్‌లో ఆన్సర్ ఏమవుతుంది? ఇది మనకి ఈజీగానే తెలుస్తుంది. ఎందుకంటే ఈ 4 చుక్కలు చూడండి. ఈ 4 చుక్కలు కరెక్ట్‌గా స్క్వేర్ లాగా ఉన్నాయి. ఇక్కడ కూడా 4 చుక్కలు స్క్వేర్ లాగా ఉన్నాయి. 4 బిందువులు, 4 డాట్స్ కూడా స్క్వేర్ లా ఉన్నాయి. కానీ ఇవి ఈ స్క్వేర్ షేప్‌లో లేవు. కాబట్టి ఇక్కడ బి అనేది ఆడ్ మ్యాన్. నెక్స్ట్ చూసారా ఇందులో? మనకి ఆడ్ మ్యాన్ ఏదవుతుంది? మీరిక్కడ చూస్తే ఈ కలర్ ఏసిన పార్ట్‌ని, ఈ సర్కిల్‌ని గమనించండి. గమనిస్తే మీకు ఆడ్ మ్యాన్ ఏంటనేది తెలిసిపోతుంది. ఇప్పుడు చెప్పండి ఆడ్ మ్యాన్ ఏది? అంటే ఈ బ్లాక్ కలర్ తిన్నగా సర్కిల్ వచ్చింది. ఇక్కడ కూడా బ్లాక్ కలర్ తిన్నగా సర్కిల్ వచ్చింది. ఇక్కడ కూడా బ్లాక్ కలర్ తిన్నగా సర్కిల్ వచ్చింది. కానీ ఇక్కడ బ్లాక్ కలర్ తిన్నగా సర్కిల్ రాలేదు. వైట్ దానికి చిన్నగా వచ్చింది. సో ఇక్కడ మనకి ఇందులో ఆడ్ మ్యాన్ బి. ఇక్కడ మనకి ఏలో సెంటర్‌లో ఉన్నటువంటి పిక్చర్ చూస్తే సర్కిల్ ఉంది. బిలో సెంటర్‌లో సర్కిల్ ఉంది. డిలో సెంటర్‌లో సర్కిల్ ఉంది. కానీ సిలో సెంటర్‌లో ఏముంది? స్క్వేర్ ఉంది. కాబట్టి సి అనేది ఆడ్ మ్యాన్. ఓకే. నెక్స్ట్ పిక్చర్ గమనించండి. ఇవి మనం చూడడానికి అన్ని పిక్చర్స్ కూడా సేమ్ ఒకేలా కనిపిస్తున్నాయి. ఇందులో ఎక్కడ మనకు తేడా కనిపించట్లేదు. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ బిలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఆ షేప్ అనేది, ఆ విమానం షేప్ అనేది ఇక్కడ టచ్ అవుతుంది. కానీ ఇంకా మిగిలిన ఏ పిక్చర్‌లో కూడా ఏసీడీల్లో ఎక్కడ టచ్ అవ్వట్లేదు. కానీ ఆ షేప్ అనేది దీన్ని ఇక్కడ టచ్ అవుతుంది కాబట్టి బి అనేది ఆడ్ మ్యాన్. నెక్స్ట్ పిక్చర్ గమనించండి. చూసారా? ఇందులో ఆన్సర్ ఏదవుతుంది? దీన్ని తెలుసుకోవడానికి మనం ఈ అన్నీ ఒకే రకంగా ఉన్నాయో లేవో చూసినప్పుడు ఈ పైన ఉన్నటువంటి పిక్చర్స్‌లో ఈ 3 కూడా మనకి ఒకే రకంగా ఉన్నాయి. కానీ ఈ సి అనేది డిఫరెంట్‌గా ఉంది. కాబట్టి ఇక్కడ సి అనేది ఆడ్ మ్యాన్ అవుతుంది. ఎందుకంటే ఈ సిలో పైన ఉన్నటువంటి ఈ 2 ట్రయాంగిల్స్ కూడా ఒకే వైపుకి ఉన్నాయి. ఈ ట్రయాంగిల్స్ ఎలా ఉన్నాయి? ఒకటేమో లెఫ్ట్‌కుంది, ఒకటి ఈ పక్కకుంది, ఒకటి ఈ పక్కకుంది. కానీ ఇవి 2 కూడా 2 ఒక పక్కే ఉన్నాయి. కాబట్టి సి అనేది ఆడ్ మ్యాన్. చూడండి ఈ పిక్చర్ చూడండి. ఇందులో చూస్తే మనకి లోపల ఒక షేప్ ఉంది. ఈ షేప్‌లో లోపల ఒక షేప్ ఉంది. ఆ షేప్‌కి అటు ఇటు కూడా 2 చిన్న చిన్న సర్కిల్స్ ఉన్నాయి. ఈ చిన్న చిన్న సర్కిల్స్ ఎలా ఉన్నాయంటే ఈ షేప్ మధ్యలో గీత ఉంది గదా! ఈ గీతకి సమానంగా చిన్న చిన్న సర్కిల్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ గీతకి సమానంగా ఉన్నాయి. ఈ మధ్యలో ఈ డీలో కూడా ఆ లైన్‌కి అటు ఇటు ఆ సర్కిల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. కానీ బిలో చూస్తే ఈ సర్కిల్‌కి ఆనుకునేట్టుగా ఆ సర్కిల్స్ అనేవి లేవు. ఈ గీతకి అటువైపు లేకుండా వేరే దిశలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆడ్ మ్యాన్ బి. నెక్స్ట్ పిక్చర్ చూడండి. దీనికి ఆన్సర్ ఏమనుకుంటున్నారు? ఇక్కడ మీరు చూస్తే జాగ్రత్తగా గమనిస్తే ఈ లోపల ఉన్నటువంటి ఈ షడ్భుజం యొక్క ఈ షేప్ అనేది బయట ఉన్నటువంటి ఈ స్క్వేర్‌కి సమానంగా ఉంది. ఇక్కడ ఈ షేపు ఈ స్క్వేర్‌కి సమానంగా ఉంది. అలాగే బిలో కూడా మనకి చూస్తే బిలో ఎక్కడ ఈ స్క్వేర్‌కి కరెక్ట్‌గా గాని, ఈ స్క్వేర్ టైప్‌లో గాని, ఈ లైన్‌కి గాని, ఈ లైన్‌కి గాని సమానంగా ఏ లైను మనకు కనిపించట్ల. ఇందులో చూస్తే ఈ లైన్‌కి సమానంగా ఇక్కడొక షేప్ కనిపిస్తుంది. ఇందులో దీనికి సమాంతరంగా ఇక్కడొక లైన్ ఉంది. అలాగే ఇందులో కూడా ఈ లైన్‌కి సమాంతరంగా ఇక్కడొక లైను, ఈ లైన్‌కి సమాంతరంగా షడ్భుజంలో మరొక లైన్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. కానీ బిలో ఎక్కడ చూసినా కూడా ఈ లైన్‌కి సమాంతరంగా గాని, ఈ లైన్‌కి సమాంతరంగా గాని, ఈ 4 లైన్‌లు ఏ లైన్‌కి కూడా సమాంతరంగా షడ్భుజంలో ఉన్నటువంటి ఏ లైన్ కూడా లేదు. కాబట్టి బి అనేది రాంగ్ ఆన్సర్. అంటే ఆడ్ మ్యాన్.
నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సింపుల్ గా ఉంది చూడండి, ఇందులో ఏది ఆడ్ మ్యాన్ చెప్పండి. ఇక్కడ మనకి బిలో ఈ షేప్స్ అనేవి ఎలా ఉన్నాయంటే ఈ షేప్ కూడా ఒకదాని మీద ఒకటి బోర్లించినట్టుగా మనకి కనిపిస్తున్నాయి. అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో ఒక షేప్ మీద మరొక షేప్ పెట్టినట్టుగా ఉంది. కానీ ఇక్కడ చూస్తే ఈ షేపు చాలా వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏ అనేది ఆడ్ మ్యాన్. ఓకే, ఈ పిక్చర్ గమనించండి. ఇది డైరెక్షన్ సంబంధించిన క్వశ్చన్ ఇది. అంటే ఇక్కడ మనం చూస్తే ఇది ఈ విధంగా ఉంది. అంటే ఇక్కడ నుంచి ఈ విధంగా తిరుగుతూ ఉన్నప్పుడు ఇది సవ్య దిశలో తిరుగుతోంది. ఇది కూడా ఇలా వచ్చిందంటే ఇది కూడా సవ్య దిశలో తిరుగుతోంది. సి కూడా ఇలా సవ్య దిశలో తిరుగుతుంది. కానీ ఇక్కడ మీరు చూసినట్లే తెలిసిపోతుంది ఇది సవ్య దిశలో లేదు ఇది. ఈ విధంగా తిరుగుతూ ఉన్నట్లేదు. అంటే ఈ చొక్కను బట్టి ఈ గీతను బట్టి మనం చెప్పొచ్చు. ఏ విధంగా ఉందంటే ఇది చూడగానే మనకు అర్థమవుతుంది. ఈ విధంగా అపసవ్య దిశలో తిరుగుతున్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ డి అనేది ఆడ్ మ్యాన్. ఇందులో ఆడ్ మ్యాన్ ఏంటో చెప్పండి. మనకి ఇది చాలా ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ ఎగ్ చూడండి, ఇది ఎగ్ షేప్ లో ఉంది, ఇది ఎగ్ షేప్ లో ఉంది, ఇది కూడా ఎగ్ షేప్ లోనే ఉంది. కానీ ఇక్కడ సర్కిల్ ఉంది. సో ఆడ్ మ్యాన్ ఏ. నెక్స్ట్ పిక్చర్ చూడండి, ఇది కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకంటే లోపల ఉన్న పిక్చర్ చూడండి, ఇది ఒక షడ్భుజి, ఇది కూడా ఒక షడ్భుజి, ఇది కూడా లైన్స్ తో ఉన్నటువంటి షడ్భుజి. కానీ ఇందులో లోపల ఏముంది, సర్కిల్ ఉంది. సో ఇక్కడ ఆడ్ మ్యాన్ ఇది. అంటే లోపల ఉన్న పిక్చర్ ఇందులో సర్కిల్ ఉంది, మిగతా మూడింట్లోనూ షడ్భుజులు ఉన్నాయి. కాబట్టి సి ఈజ్ ఆడ్ మ్యాన్. నెక్స్ట్ ఈ పిక్చర్ లో చూడండి, ఈ పిక్చర్ లో మీరు చూస్తే ఈ పక్కన ఉన్న షేప్స్ అనేవి సేమ్ ఉన్నాయి. ఇక్కడ సర్కిల్ ఉంది, ఇక్కడ సర్కిల్ ఉంది, ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ట్రయాంగిల్ ఉంది. కానీ ఈ చివరి షేప్ లోకి వచ్చేటప్పుడు చూడండి, మొత్తం ఇక్కడ మనకి ఉన్నటువంటి ఇక్కడేమో ట్రయాంగిల్ ఉంది, ఇక్కడేమో షడ్భుజ్ ఉంది. అదే స్క్వేర్ ఉంటే షడ్భుజ్ ఉంది. సో ఇక్కడ ఈ రెండు షేప్స్ వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి ఇది ఆడ్ మ్యాన్. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఈ 25th అదే ఇందులో ఈ నాలుగిట్లలోనూ ఈ షేప్స్ లో మనం చూసినట్లయితే ఏబిడి, ఏలోను, బిలోను, డిలోను కూడా ఒకే విధంగా ఉంది ఎన్ అనేది. కానీ ఇక్కడ సిలో చూడండి, ఇది మనం ఎలా తిప్పినా ఎన్ రాదు, ఎన్ తిరగేసినట్టు ఆ షేప్ లో ఉంది, ఎన్ లాగా రావట్లా. ఈ ఏబిడిలోనే ఎన్ వస్తుంది. కాబట్టి ఇక్కడ సి అనేది ఆడ్ మ్యాన్. ఇక్కడ లాస్ట్ పిక్చర్ చూడండి, లాస్ట్ పిక్చర్ చూస్తే మనకి ఇక్కడ యారో మార్క్స్ చూడండి. ఇందులో యారో మార్క్స్ అనేవి ఇవన్నీ కూడా యారో మార్క్స్ అనేవి ఇలా తిరుగుతూ కనిపిస్తున్నాయి, లోపల పిక్చర్ లో కానీ బయట పిక్చర్ లో కానీ. అలాగే ఇందులో కూడా మనకి యారో మార్క్స్ అనేవి లోపల పిక్చర్ లో ఇలా కనిపిస్తున్నాయి. ఇందులో కూడా యారో మార్క్స్ ఈ విధంగా ఉన్నాయి. కానీ ఇక్కడ బి పిక్చర్ లో యారో మార్క్స్ చూస్తే ఈ పక్కన ఉంది, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి యారో మార్క్ అనేది ఎలా ఉందంటే మళ్ళీ రివర్స్ లోకి వచ్చింది. సో ఇక్కడ బి అనేది ఆడ్ మ్యాన్. సో ఇక్కడ సిలో ఇక్కడ రెండు షేప్స్ ఉన్నాయి, ఇటు ఇటు కూడా రెండు షేప్స్ ఉన్నాయి. మిగతా అన్నిటిలోనూ కూడా ఇందులోనూ ఒకటే ఉన్నాయి, ఇక్కడ ఒకటే ఉన్నాయి, డిలో కూడా ఒకటే ఉన్నాయి. కానీ ఇక్కడ సిలో రెండు షేప్స్ ఉండడం వలన సి అనేది ఇక్కడ మనకి ఆడ్ మ్యాన్ అవుతుంది. నెక్స్ట్ పిక్చర్ చూడండి, ఈ నెక్స్ట్ పిక్చర్ చూస్తే ఈ బిలో ఉన్నటువంటి షేప్ అనేది మనకి ఎలా కనిపిస్తుంది, మిగిలిన దానికంటే కూడా తేడాగా కనిపిస్తుంది. అది ఏం తేడా గమనించారు మీరు? ఈ యారో మార్క్ చూడండి, ఇక్కడ ఈ కోణం ఉంది కదా, ఆ కోణానికి తిన్నగా యారో మార్క్ అనేది ఉంది. ఇక్కడ కూడా ఇక్కడ కోణం ఉంది చూసారా, ఈ కోణానికి తిన్నగా యారో మార్క్ అనేది, ఈ బ్లాక్ యారో అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ కోణానికి తిన్నగా ఈ బ్లాక్ యారో అనేది కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఇందులో చూస్తే ఇక్కడ కోణం ఇటు ఉంది, కానీ ఈ బ్లాక్ యారో ఉంది ఇటువైపు తిరిగి ఉంది. సో ఇది ఆడ్ మ్యాన్. నెక్స్ట్ పిక్చర్ చూడండి, ఇక్కడ మనకి రెండు సర్కిల్స్ ఉన్నాయి. ఇక్కడ బయట ఒక పెద్ద సర్కిల్ ఉంది, లోపల చిన్న సర్కిల్ ఉంది. ఈ బయట సర్కిల్లోనూ కొన్ని బ్లాక్ బాల్స్ ఉన్నాయి, లోపల సర్కిల్లో కూడా కొన్ని బ్లాక్ బాల్స్ ఉన్నాయి. చూస్తే ఇక్కడ ఈ లోపల సర్కిల్ ఎన్ని బ్లాక్ బాల్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. బయట ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. అంటే ఒక 2 బ్లాక్ బాల్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ పిక్చర్ లో చూద్దాం, ఈ పిక్చర్ లో ఎన్ని ఉన్నాయి, లోపల 5 బ్లాక్ బాల్స్ ఉన్నాయి, బయట ఎన్ని ఉన్నాయి, 7 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. అంటే బయట లోపల ఒక 2 అనేది డిఫరెన్స్ ఉంది. అలాగే ఈ సిలో కూడా చూస్తే ఇక్కడ కూడా లోపల 1 బ్లాక్ బాలే ఉంది, ఈ బయట పెద్ద సర్కిల్లో 3 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ కూడా ఒక 2 అనేది బయట ఎక్కువ ఉన్నాయి. ఇందులో చూస్తున్నట్లయితే లోపల సర్కిల్లో 3 బ్లాక్ బాల్స్ ఉన్నాయి, బయట కూడా 3 ఉన్నాయి, సమానంగా ఉన్నాయి ఇక్కడ. సో ఇది ఆడ్ మ్యాన్. ఈ 4 పిక్చర్స్ మీరు గమనిస్తే ఇందులో బయట సర్కిల్ ఏమో ఓవల్ షేప్ లో ఉంది, లోపల సర్కిల్ ఉంది.
ఇక్కడ కూడా బయటదేమో ఓవెల్ ఉండి లోపల సర్కిల్ ఉంది. ఇక్కడేమో బయట ఇక్కడ పంచబుక్ ఉన్నప్పుడు పంచభుజం ఉంది. లోపలికి మనం చూసినట్లయితే త్రిభుజం ఉంది. ఇక్కడేమో అలాగే ఉంది. ఇందులో కూడా సర్కిల్ ఉంది. లోపలేమో శంకు ఆకారం ఉంది. అలాగే బయట కూడా ఒక ఆకారం, లోపల మరొక ఆకారం ఉంది. కానీ ఏలో చూసినట్లయితే బయట చతురస్రం ఉంది. లోపల కూడా చతురస్రమే ఉంది. అంటే బయట లోపల సైజు చిన్నగా అదే ఆకారం ఉంది. మిగిలిన వాటిలో వేరు వేరు ఆకారాలు ఉండడం వలన ఏ అనేది ఇక్కడ ఆడ్ మ్యాన్ అవుతుంది. ఇందులో చూస్తే మనకి ఈ గీత ఉంది కదా, ఒక లైన్ నుండి చివరన ఒక బ్లాక్ డాట్ ఉంది. వీటిని గమనిస్తే ఈ మూడు కూడా ఒకే షేప్ లో ఒకే వైపున ఉన్నట్టు తెలుస్తుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ డీలో ఈ లైన్ అనేది వేరే వైపున ఉంటుంది. ఈ మూడు ఒక వైపున ఉంటే డీలో వేరే వైపున ఉంటుంది. కాబట్టి డి అనేది ఆడ్ మ్యాన్. నెక్స్ట్ ఇది మనకి ఈజీగానే తెలిసిపోతుంది. ఎందుకని ఇక్కడ సవ్య దిశ, ఇవన్నీ సవ్య దిశలో ఉన్నాయి. ఈ విధంగా తిరుగుతూ ఉన్నాయి. ఇది అపసవ్య దిశలో ఉంది. సో బి అనేది కూడా ఆడ్ మ్యాన్. ఇది చూడండి, ఇది కూడా మనకి ఈజీగా తెలుస్తుంది. ఇందులో అన్నింటిలోనూ కూడా లైన్స్ ఉన్నాయి. ఇందులో లైన్స్ ఉన్నాయి, ఇందులో లైన్స్ ఉన్నాయి, ఇందులో లైన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ సర్కిల్ ఉంది. కాబట్టి ఇక్కడ సి అనేది ఇక్కడ ఆడ్ మ్యాన్. నెక్స్ట్ ఈ 4 పిక్చర్స్ ని గమనించండి. ఇది కూడా మనకి ఈ సవ్య దిశ అపసవ్య దిశకి సంబంధించింది. మనం ఏలో సవ్య దిశ ఉంది ఇలా, అలాగే సి కూడా ఇలా సవ్య దిశలోనే వెళ్తుంది, డి కూడా ఇలా సవ్య దిశలోనే వెళ్తుంది. కానీ ఇక్కడ మీరు బి గమనిస్తే ఇది అపసవ్య దిశలో వెళ్తుంది, ఈ పక్కకు వెళ్తుంది. సో ఈ బి అనేది రాంగ్ మ్యాన్, అంటే ఆడ్ మ్యాన్ అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఇది మనకి ఈజీగానే తెలిసిపోతుంది. ఎందుకంటే ఈ లోపల ఈ బయట ఉన్నటువంటి షేప్స్ అన్ని కూడా ఒకే వైపున మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ మూడింటిలో కూడా. కానీ ఈ సిలో చూడండి, ఆ షేప్స్ అనేవి మరి చాలా తేడాగా, ఇది స్ట్రైట్ గా లేదు, ఇది వేరే వైపున ఎక్కడ ఉంది. కాబట్టి సి అనేది ఆడ్ మ్యాన్. ఓకే, ఇందులో చూడండి, ఇక్కడ ఏలో మనకి 1, 2, 3 లైన్స్ ఉన్నాయి. అలాగే ఎఫ్ లో కూడా 1, 2, 3 లైన్స్ ఉన్నాయి. కేలో కూడా 1, 2, 3 లైన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ డిలో 1 లైనే ఉంది. మిగిలింది ఎలా ఉందంటే ఇది షేప్, కర్వ్ షేప్ ఉంది. సో ఇక్కడ డి అనేది ఆడ్ మ్యాన్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ ఇందులో ఏలో ఉన్నటువంటి ఈ షేప్స్ బి, సి, ఈ మూడు కూడా ఒకే రకానికి చెందినవి, సర్కిల్ అలాగే స్క్వేర్, ట్రయాంగిల్. కానీ ఇక్కడ సి, డి చూసినట్లయితే మనకి ఈ షేప్స్ అనేవి కూడా మరి వేరే రకంగా ఉంది. కాబట్టి డి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ బాణం గుర్తుని, సర్కిల్ని, ఈ రెండింటిని గమనించండి. ఈ బాణం గుర్తు ఇటువైపు ఉంది, సర్కిల్ ఇక్కడ ఉంది. ఈ బాణం గుర్తు, సర్కిల్. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే డి షేప్ లో ఈ బాణం గుర్తు, సర్కిల్ రెండు కూడా ఒకే వైపుకి వచ్చేసినాయి. సో ఇక్కడ డి అనేది ఆడ్ మ్యాన్. చెప్పుకున్నాం కదా, డి ఈజ్ ద ఆడ్ మ్యాన్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనం అక్కడ ఈ షేప్ యొక్క నీడ అనేది ఏ విధంగా ఉంది, ఎటువైపు ఉందని చూడాలి. చూస్తే ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్, ఇది ప్రింట్ సరిగ్గా పడలేదు. ఇది కూడా స్క్వేరే, కరెక్ట్ గానే ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నీడ ఎటువైపు ఉంది. ఇక్కడ నీడ అంతా కూడా కింద వైపు ఉంది. ఇలా కింద వైపుకి, ఈ వైపుకి నీడ కనిపిస్తుంది మూడిట్లో కూడా. కానీ ఇందులో చూస్తే నీడ అనేది పైకి ఉంది. సో ఇక్కడ సి అనేది ఇందులో ఆడ్ మ్యాన్. అంటే ఈ షేడ్ అనేది, నీడ అనేది ఎలా ఉందో చూడండి, బ్లాక్ షేడ్ అనేది ఇందులో మనకు పైకి కనిపిస్తుంది, మిగిలిన మూడిట్లో కిందకు ఉంటుంది. కాబట్టి సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఈ 4 పిక్చర్స్ లో చూస్తే బయట ఉన్నటువంటి ఈ చతురస్రం, లోపల ఉన్నటువంటి చతురస్రం, ఈ రెండింటిని మీరు ఒకసారి గమనించండి. గమనిస్తే ఇందులో ఈ బయట లోపల ఉన్న చతురస్రంలో ఒకే సైజ్, అంటే ఒకే వైపుగా ఉన్నాయి, ఒకే రకంగా ఉన్నాయి. ఇందులో కూడా బయట చతురస్రం, లోపల చతురస్రం ఒకే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా బయట చతురస్రం, లోపల చతురస్రం ఒకే విధంగా ఉన్నాయి. కానీ ఇందులో బయట చతురస్రం ఈ విధంగా ఉంది, కానీ లోపల ఏ విధంగా ఉంది, ఇది పక్కకి తిరిగినట్టుగా ఉంది. కాబట్టి ఇక్కడ సి అనేది ఇక్కడ ఆడ్ మ్యాన్. నెక్స్ట్ లో చూస్తే ఇక్కడ బిలో చూడండి, ఇది ఎదురెదురుగా లేవు, ఇలా ఎదురెదురుగా లేకుండా పక్కకు ఉన్నాయి. ఇక్కడ కూడా ఎదురెదురుగా లేవు, పక్కకు ఉన్నాయి, ఎదురెదురుగా లేవు, పక్కకు ఉన్నాయి. కానీ ఇందులో ఎదురెదురుగా ఉన్నాయి. సో ఇక్కడ ఏ అనేది ఆడ్ మ్యాన్. ఇక్కడ మీరు చూస్తే ఈ ఏలో ఉన్నటువంటి షేప్, మధ్యలో ఉన్నటువంటి పెద్ద గీతకి పైన కింద ఉన్నవి మిర్రర్ ఇమేజ్ అనమాట, అద్దంలో చూసిన విధంగా కనిపిస్తున్నాయి. ఇవి కూడా ఒక అద్దం అనుకుంటే ఈ మధ్య గీతని అద్దంలో ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తున్నాయి, ఈ ఏ, సిడి. కానీ ఇక్కడ
బి అనేది అద్దంలో కనిపించినట్టుగా కనిపించట్లా. కాబట్టి ఇది మిర్రర్ ఇమేజ్ కాదు కాబట్టి ఈ బి అనేది ఆడ్ మ్యాన్. ఇది సవ్య దిశ, అపసవ్య దిశ. చూస్తే ఇది అపసవ్య దిశలో ఉంది. ఇది కూడా ఇలా అపసవ్య దిశలో తిరుగుతోంది. ఇది కూడా అపసవ్య దిశలో తిరుగుతోంది. కానీ ఏ అనేది మనకి ఈ విధంగా సవ్య దిశలో తిరుగుతోంది. కాబట్టి ఏ ఇస్ ద ఆడ్ మ్యాన్. ఇందులో గమనిస్తే ఏలోన 3 ట్రయాంగిల్స్‌లో ఒక దాంట్లో గీతలున్నాయి. ఒకటి వైట్‌గా ఉంది. ఒకటి బ్లాక్‌గా ఉంది. ఇందులో కూడా ఒక దాంట్లో గీతలున్నాయి. ఒకటి వైట్ ఉంది. ఒకటి బ్లాక్ ఉంది. ఇందులో కూడా ఒక దాంట్లో గీతలున్నాయి. ఒకటి వైట్, ఒకటి బ్లాక్ ఉంది. కానీ డీలో చూస్తే ఇందులో వైట్ ట్రయాంగిల్ లేదు. 2 బ్లాక్ ఉన్నాయి. కాబట్టి డి అనేది ఇక్కడ ఆడ్ మ్యాన్. నెక్స్ట్ ఇందులో చూస్తే మనకి ఈ బ్లాక్ పక్కనే సర్కిల్ ఉంది. ఇక్కడ కూడా బ్లాక్ పక్కనే సర్కిల్ ఉంది. ఇక్కడ బ్లాక్ పక్కనే సర్కిల్ ఉంది. కానీ ఇందులో ఈ బిలో ఈ బ్లాక్ ఆపోజిట్ లో ఉంది సర్కిల్. కాబట్టి ఇక్కడ బి అనేది ఆడ్ మ్యాన్. నెక్స్ట్ ఇది సవ్య దిశ, అపసవ్య దిశ. చూస్తే మనకి ఇక్కడ ఇది ఈ విధంగా సవ్య దిశలో ఉంది. ఇది కూడా ఇలా తిరిగి వచ్చిన తర్వాత ఎలా ఉందో ఆ విధంగా ఉంది. అలాగే ఇది కూడా సవ్య దిశలో ఉంది. కానీ ఈ సి అనేది అపసవ్య దిశలో ఉంది. కాబట్టి సి ఇస్ ద ఆడ్ మ్యాన్. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే ఏఎన్లో లైన్స్ ఉన్నాయి. సిలో కూడా లైన్స్ ఉన్నాయి. డిలో కూడా అన్ని లైన్స్ తోనే చేయబడి ఉన్నాయి. కానీ బిలో చూస్తే ఈ మధ్యలో షేప్ అనేది ఈ కర్వ్స్ తో చేయబడి ఉంది. కాబట్టి ఇక్కడ బి అనేది ఇక్కడ ఆడ్ మ్యాన్. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇందులో చూస్తే ఇది మ్యాథమెటిక్స్. ఇంటూ, ప్లస్, డివైడెడ్ బై మ్యాథమెటిక్స్ సింబల్స్. కానీ కామా అనేది మ్యాథమెటిక్స్ కాదు, లాంగ్వేజ్ సంబంధించినటువంటి సింబల్. కాబట్టి సి అనేది ఇక్కడ ఆడ్ మ్యాన్. నెక్స్ట్ ఇక్కడ మనకు క్లియర్ గా తెలిసిపోతుంది. ఏలో బ్లాక్ బ్లాక్, బిలో బ్లాక్ బ్లాక్, డిలో బ్లాక్ బ్లాక్ ఉంది. కానీ ఇక్కడ సిలో వేరుగా ఉంది. కాబట్టి ఇక్కడ సి అనేది ఆడ్ మ్యాన్. నెక్స్ట్ ఇందులో చూస్తే ఈ బయట లోపల సేమ్ షేప్ ఉంది. ఇందులో బయట లోపల ఒకటే షేప్ ఉంది. కానీ బిలో బయట ఏమో ట్రయాంగిల్ ఉంది, లోపల సర్కిల్ ఉంది. కాబట్టి బి ఇస్ ద ఆడ్ మ్యాన్. నెక్స్ట్ చూస్తే ఈ మధ్యకి అది కరెక్ట్గా సెంటర్కి ఉంది. ఈ మూడు కూడా సెంటర్కి ఉన్నాయి లైన్స్. కానీ సిలో మధ్యలో ఉన్నటువంటి లైన్ సెంటర్కి లేదు. సో అది వ్యాసం కాదనమాట. ఏబిడిలో వ్యాసాలు ఉన్నాయి కానీ సిలో వ్యాసం లేదు. కాబట్టి సి అనేది ఇక్కడ ఆడ్ మ్యాన్. నెక్స్ట్ దీనికి ఒకసారి గమనిస్తే ఇక్కడ ఈ బ్లాక్ డాట్ తర్వాత ఈ లైన్ వస్తుంది. ఇక్కడ బ్లాక్ డాట్ తర్వాత మనకి లైన్ వచ్చింది. ఇక్కడ బ్లాక్ డాట్ తర్వాత లైన్ వచ్చింది. కానీ ఇక్కడ బ్లాక్ డాట్ కంటే ముందే వచ్చేసింది, వెనకాల వచ్చింది లైన్. సో ఇక్కడ బి ఈజ్ ద ఆడ్ మ్యాన్. నెక్స్ట్ ఇందులో చూస్తే ఏలో ఇక్కడ ఈ గీతలు అనేవి మూడు వైపులో ఉన్నాయి. దీనికి అన్ని లైన్స్ కి కూడా అన్ని వైపులా కూడా గీతలు అనేవి మనకు ఉండడం జరిగింది. డి పాఠంలో కూడా అన్ని భుజాలకి కూడా ఖండిస్తూ ఈ చిన్న గీతలు ఉన్నాయి. కానీ ఇందులో ఈ లైన్ మీద ఒక గీత కూడా లేదు. కాబట్టి సి అనేది ఇందులో ఆడ్ మ్యాన్. అలాగే నెక్స్ట్ కూడా మనం ఇందాక చెప్పుకున్నాం ఆల్రెడీ. యాపిల్ అనేది ఫ్రూట్, బనానా ఫ్రూట్, గ్రేప్ ఈజ్ ద ఫ్రూట్. సో డి అనేది ఆనియన్, ఉల్లిపాయ అంటే వెజిటబుల్. కాబట్టి డి అనేది ఇక్కడ ఆడ్ మ్యాన్. అలాగే ఈ 20 చూడండి. మనం ఇందులో చూస్తే ఏలో 4 షేపులు ఉన్నాయి, బిలో కూడా 4 ఉన్నాయి, డిలో కూడా 4 షేపులు ఉన్నాయి. కానీ ఇక్కడ సిలో ఇక్కడ మరి 5 షేపులు ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సి అనేది ఆడ్ మ్యాన్. అలాగే ఇక్కడ మనకి ఇప్పుడు వరకు మనం ఒక 20 దాకా కొన్ని ఎక్సర్సైజెస్ అనేవి చేసాం. ఇంకా మనకి ఇందులో ఇంకొక 15 ఉన్నాయి. ఈ 15కి కూడా మీరు ప్రాక్టీస్ చేసి మీ ప్రాక్టీస్ కోసం ఉంచాను. మీరు ప్రాక్టీస్ చేసి వీటి యొక్క ఆన్సర్స్ని, అంటే ఇక్కడ మనకి నెంబర్స్ మీరు ఇంచుమించుగా ఇది 21 అనుకోండి. 21, 22, 23, 24, 25, 26, 27, తర్వాత ఇది 28, 29, 30, 31, 32, 33, 34, 35 ఇక్కడ వరకు ఉన్నాయి మనకి. అంటే ఒక
మీకు 15 అనేవి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయకుండా మీకు ప్రాక్టీస్ కోసం ఉంచాను. ఈ 21 నుంచి 35 వరకు ఉన్నటువంటి 15 పిక్చర్స్ యొక్క ఆన్సర్స్‌ని మీరు ప్రాక్టీస్ చేయండి. చేసి వాటి యొక్క ఆన్సర్‌ని కామెంట్‌లో పెట్టండి. కామెంట్‌లో పెడితే అది రైటో రాంగో నేను చెప్తాను. ఓకే స్టూడెంట్స్. మరి ఈ నవోదయ కోచింగ్ అనేది మీరు ప్రతిరోజు కూడా ఒక గంట సమయాన్ని కేటాయించి మరి నేను చెప్పినటువంటి ఈ వీడియోని చూస్తూ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు నవోదయ కోచింగ్‌లో మరి నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో మంచి మార్కులు తీసుకురావడానికి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియోస్‌ని రెగ్యులర్‌గా చూడండి. ప్రతిరోజు చూస్తూ మీరు ఒక గంట, 2 గంటలు ఈ నవోదయ కోచింగ్ అనేది మీరు కేటాయించండి. ఒక గంట వీడియో చూడండి, ఒక గంట ప్రాక్టీస్ చేయండి. ఆ విధంగా చేస్తూ మీరు ఈ నవోదయకి ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మీకు నవోదయలో సీట్ వస్తుంది. సో, ఈ నవోదయ కోచింగ్ కోసం మరి ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అది నోటిఫికేషన్ రావడానికి మీరు ఈజీగా దాన్ని చూడడానికి అవకాశం ఉంటుంది. సో, మీరు చక్కగా ప్రతిరోజు ఈవినింగ్ టైమ్స్‌లో ఈ వీడియోస్‌ని చూస్తూ నవోదయకి ప్రాక్టీస్ అవ్వండి. అలాగే ఈ వీడియోస్‌ని మీ ఫ్రెండ్స్‌కి కూడా నవోదయకి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు చూసిన ప్రతి వీడియోని కూడా ఒకసారి లైక్ చేయండి. మీరు లైక్ అనేది కొడితే అది మీ యొక్క సేవ్ ఆప్షన్‌లోకి వెళ్తుందనమాట. లైక్డ్ వీడియోస్‌లోకి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఎప్పుడన్నా చూడాలనుకున్నా కూడా ఆ లైక్డ్ వీడియోస్‌లో మీకు ఆ వీడియో అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కూడా. ఎక్కువ మంది స్టూడెంట్స్ ఈ వీడియోని చూడడానికి కూడా అవకాశం కలుగుతుంది. సో, మరి అందరూ కూడా ఈ వీడియోస్‌ని చూసి నవోదయ కోచింగ్‌కి మరి చక్కగా ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా మన ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.